Okay, good afternoon, ladies. So again, I welcome you all back to this one stroke training program. So today again we'll come up with another new floral design. So నిన్నటి కంటెంట్ కంటే కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది, నిన్నటి కంటెంట్ కంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐ ట్రై టు ఇంప్రవైజ్ ద పెయింటింగ్స్, అంటే కొంచెం ఆ డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుతూ వస్తాను. And one more thing, yesterday I have seen all the chats. There were few questions, so let me answer you all those questions. Okay, so our questions anni ayipoyin tarvata we will jump into the floral design of today's class. I think participants has come. I would like to request you all people, exact గా sharp 2 o'clock కి మీరు గనక అందరూ వచ్చి లాగిన్ అవుతే time will be saved. I need not wait for all the participants. 2 అంటే అట్లీస్ట్ ఒక 5 minutes before మీరు వచ్చి జాయిన్ అయిపోయారు అనుకోండి, అది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, పెయింటింగ్ అనేది ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇట్ ఈస్ అ లెంగ్దీ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్. సో ఎంత టైం ఉంటే మనకు అంత బెస్ట్ డిజైన్స్ వస్తాయి. అండ్ ఐఎమ్ ఎయిమింగ్ టు కంప్లీట్ వన్ కంప్లీట్ డిజైన్ ఇన్ వన్ సింగిల్ డే. సో నేను ఈ రోజు సింపుల్ డిజైన్ అవ్వచ్చు, రేపు నేను చెప్పినట్టు ప్రతిరోజు కొంచెం కాంప్లికేటెడ్ గా డిజైన్స్ ఇవ్వాలి, అలాగే కొంచెం పెద్ద పెద్ద డిజైన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ కోఆపరేషన్. మీరు ఏం చేయాలంటే త్వరగా వచ్చినట్లయితే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఐ కెన్ వెరీ స్పీడిలీ wrap up the class. Otherwise I need to wait for all the participants. So make sure that from tomorrow onwards andaru kuda inkoka 5-10 minutes munde randi. Okay, so yesterday's chat box lo konni questions evaithe adigaru, I'll just reply to all those responses. Okay, some were asking what these green brushes that I use, ఈ ఏ గ్రీన్ బ్రషెస్ యూస్ చేస్తున్నాను అనేసి అడుగుతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ప్రొఫెషనల్ బ్రషెస్. నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా వన్ స్ట్రోక్ ప్రొఫెషనల్ బ్రషెస్ అండి. ఈ సారీ, ఈ బ్రషెస్ నేమ్స్ వచ్చేసి వన్ స్ట్రోక్ బ్రష్, అండ్ దీస్ బ్రషెస్ ఆర్ అవైలబుల్ ఇన్ crafterscorner.in. ఓకే, ఆ వెబ్సైట్ లో ఉంటుంది. నార్మల్ అమెజాన్ లో ఇందులో అవైలబుల్ లేదు, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ నాట్ ఇండియన్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కాబట్టి యూ విల్ గెట్ ఫ్రమ్ ఓన్లీ స్పెసిఫైడ్ వెబ్సైట్స్. దట్ ఈస్ ఒకటి వచ్చేసి క్రాఫ్టర్స్ కార్నర్ ఒకటి ఉంది, ఇంకొకటి క్రాఫ్ట్ షాప్. మీరు సపోజ్ కొనుక్కోవాలనుకుంటే ఇవి కొనొచ్చు, లేదంటే మీరు బేసిక్ బ్రషెస్ తో స్టార్ట్ చేసి వన్స్ యూ గెట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ అగైన్ you can buy all these brushes. ఎందుకంటే ఈ బ్రష్ సెట్ లో మీకు బేసిక్ గా 10 brushes వస్తాయి, and 10 brushes cost is 1100 rupees. I can hear someone's voice, can you please mute it? Okay. So someone's voice I'm able to listen, please mute it, otherwise okay. Now I think my audio is audible to you all. Green brushes వచ్చేసి one stroke brushes. These brushes are available in the website craft shop or crafters corner. 10 brushes వస్తాయి, 10 ఫ్లాట్ బ్రషెస్ వస్తాయండి. దీంట్లో అన్ని కూడా సింథటిక్ బ్రషెస్, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 12. అండ్ అనదర్ బ్రష్ ఒక పెద్ద బ్రష్ వస్తుంది, ఇది 1 inch బ్రష్. సార్ ఐ కెన్ హియర్ సమ్వన్ వాయిస్, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ దెమ్? Ma'am, please unmute your mic, ma'am. So once I unmuted all, it will be muted. You are also, ma'am. That's why. నేను అన్మ్యూట్ చేయాలా? Madam, actually I am muting them, but you are also muting, ma'am.
That's why లేదు, నేను ఇప్పుడు అన్మ్యూట్ చేశానండి మళ్ళీ మీరు రిక్వెస్ట్ పెట్టాక. okay madam, that's it, you can ఓకే proceed. ఓకే, మనకి ఒక 10 బ్రషెస్ వస్తాయి ఇవన్నీ కూడా. సో 10 బ్రషెస్ ప్రైస్ వచ్చేసి 1100, విచ్ ఇస్ బిట్ కాస్ట్లీ. అందుకనే ఐ హ్యావ్ సజెస్టెడ్ ఓన్లీ ద బేసిక్ బ్రషెస్. బట్ నో ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు నో దిస్. వై? బికాస్ మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ టు షిఫ్ట్ టు దిస్ ప్రొఫెషనల్ బ్రషెస్. చాలా డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బ్యూటిఫుల్ గా వస్తాయి మీ పెయింటింగ్స్ బేసిక్ బ్రషెస్ తో చేసేవన్నీ. ఆ తర్వాత వన్స్ యూ ఒకసారి ప్రాక్టీసింగ్ అయిన తర్వాత మీకు దాని మీద కాన్ఫిడెన్స్ వచ్చాక మీరు ఈ బ్రషెస్ ప్రిఫర్ చేసినట్లయితే పర్ఫెక్షన్ వస్తుంది మీ పెయింటింగ్స్ లో. ఓకే, సో దీస్ గ్రీన్ బ్రషెస్ ఆర్ నథింగ్ బట్ వన్ స్ట్రోక్ బ్రషెస్. క్రాఫ్ట్ షాప్ కానివ్వండి, క్రాఫ్ట్స్ కార్నర్ లో కానివ్వండి ఉంటది. యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ ఆల్సో వన్ స్ట్రోక్ బ్రషెస్ అని. అక్కడ కూడా మీకు ఇది కనిపిస్తుంది. 1 year బ్యాక్ ఇట్ వాస్ అరౌండ్ ద ప్రైస్ 1100. యూ జస్ట్ చెక్ ద ప్రైస్. ఇది బేసిక్ గా వన్ స్ట్రోక్ కే డిజైన్ చేసిన బ్రషెస్ అండి. ఓకే, సో మనకి ఇది చాలా కన్వీనియంట్ ఉంటుంది మీరు వేసే స్ట్రోక్స్ అన్నిటికి. బేసికలీ ఫర్ వన్ స్ట్రోక్ కి డిజైన్ చేసిన బ్రషెస్ ఇవన్నీ. ఓకే, బట్ మీకు ప్రెసెంట్ గా ప్రాక్టీస్ చేయడానికి అయితే ఐ డెఫినెట్లీ సే టు యూస్ ఆల్ దోస్ బేసిక్ బ్రషెస్ వితౌట్ జస్ట్ వేస్టింగ్ ఆల్ యువర్ అమౌంట్ ఆఫ్ టైం. ఎందుకంటే దీంతో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినారనుకో, దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ డామేజింగ్ దీస్ బ్రషెస్. ఈ అనవసరంగా కాస్ట్ ఎక్కువ పెట్టి డ్యామేజ్ చేయడం ఎందుకని అది ప్రిఫర్ చేశాను. లేదంటే యూ కెన్ బై దిస్ బ్రషెస్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ విత్ దిస్ సేమ్. మీకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే యూ కెన్ బై దిస్, నాట్ అన్ ఇష్యూ. ఓకే, అండ్ అనదర్ వన్, క్యాన్వాస్ ప్రిపరేషన్. నేను కొన్ని సర్ఫేసెస్ మీకు సజెస్ట్ చేశాను నిన్న. అందులో క్యాన్వాస్ కూడా కొంతమంది అడిగారు, లైక్ క్యాన్వాస్ మీద కూడా వేయచ్చా అని. క్యాన్వాస్ మీద వేసే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్యాన్వాస్ మొత్తము శాండ్ పేపర్ తో శాండ్ చేయాలి. శాండ్ పేపర్ మీకు ఐడియానే ఉంటుంది. శాండ్ పేపర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎనీ ఫ్యాన్సీ స్టోర్. సో మరీ హార్డ్ శాండ్ పేపర్ కాకుండా లీస్ట్ శాండ్ ఉన్నది తీసుకొని ఈ క్యాన్వాస్ మొత్తము శాండ్ చేయండి. శాండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని మీద ఉన్న జెస్సో అని ఒక లేయర్ ఉంటుంది మన క్యాన్వాస్ మీద. ఈ జెస్సో ఏంటంటే, సో యూజువల్ గా క్యాన్వాస్ కూడా ఒక కాటన్ క్లాత్ అండి. ఇది కూడా ఒక క్లాత్. దీన్ని ఏం చేస్తారంటే ఇదంతా క్లాత్. ఈ క్లాత్ లో ఏమవుతుంది, ఈ వీవింగ్స్ ఉంటాయి కదా, ఈ వీవింగ్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్ ఫిల్ చేయటానికి మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే జెస్సో అప్లై చేస్తాడు దాని మీద. సో జెస్సో అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఆ గ్యాప్స్, ఆ చిన్న చిన్న పోర్స్ అన్ని కూడా ఫిల్ అయితాయి. మనకు పెయింట్ చేసేటప్పుడు ఆ పోర్స్ నుంచి పెయింట్ లీక్ అవ్వకూడదు. దట్స్ ద రీజన్ మ్యానుఫ్యాక్చర్ విల్ అప్లై జెస్సో ఆన్ ద సర్ఫేస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆ క్యాన్వాస్ కూడా హార్డ్ గా ఉంటుంది. హార్డ్ ఇన్ ద సెన్స్, మీరు చేసే ఏ పెయింటింగ్ కూడా ఎంత సాఫ్ట్ సర్ఫేస్ అయితే మనకు అంత బాగా వస్తాయి పెయింటింగ్స్. అందుకని క్యాన్వాస్ మీద పెయింట్ చేసే ముందు ఒకసారి దీన్ని శాండ్ చేసి, ఆ తర్వాత జెస్సోస్ 2 కలర్స్ లో అవైలబుల్ ఉంది, వైట్ జెస్సో అండ్ బ్లాక్ జెస్సో. వైట్ జెస్సో ఒక లేయర్ అప్లై చేయండి. వైట్ జెస్సో కూడా నార్మల్ పెయింట్స్ లాగానే ఉంటది అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ప్రిఫరింగ్ టు పెయింట్ ఇట్ ఆన్ అ క్యాన్వాస్, ఈ బుక్ తీసుకున్న ఏ క్యాన్వాస్ తీసుకున్నా ఖచ్చితంగా ఒకసారి శాండ్ చేయాలి. ఆ తర్వాత 1 or 2 లేయర్స్ మీరు జెస్సో అప్లై చేయాలి అంటిల్ ద టైమ్ యూ ఫైండ్ ఇట్ బిట్ స్మూతర్. మీకు కన్వీనియంట్ గా ఉంది, స్మూత్ గా ఉంది, నాకు వేయడానికి నా బ్రష్ ఫ్లో అవుతుంది అనేంత వరకు మీరు అన్ని లేయర్స్ మీరు శాండ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం జెస్సో కూడా అప్లై చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది శాండ్ చేసేటప్పుడు ప్లెయిన్ సర్ఫేస్ మీద పెట్టుకోండి మీరు. శాండ్ చేసేటప్పుడు మీకు ఒక పౌడర్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. డోంట్ వరీ, దట్ జనరల్లీ హ్యాపెన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ డ్రైడ్ జెస్సో ఆన్ యువర్ క్యాన్వాస్. ఓకే, శాండింగ్ కూడా చాలా సాఫ్ట్ గా చేయాలి. మీరు హార్ష్ గా వెళ్ళారనుకోండి, ఆ థ్రెడ్డింగ్స్ అన్ని కూడా బయట వచ్చే అవకాశం ఉంది. సో టేక్ కేర్ ఆఫ్ దాట్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ అబౌట్ క్యాన్వాస్ ప్రిపరేషన్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చెప్పాను ఎస్టర్డే, ఐ ఫర్గోట్ టు టెల్ యూ అబౌట్ దిస్. ఫ్యాబ్రిక్ ఏం చేయాలంటే కాటన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మీరు పెయింట్ చేయొచ్చు. దాని మీద పెయింట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఏ ఫ్యాబ్రిక్ మీదైనా కొత్త ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే అది ఫ్యాబ్రిక్ వాష్ చేస్తే మెత్తబడుతుంది కదా. సో అది మెత్తబడ్డాక ఒకసారి ఐరన్ చేసి దాని మీద ఫ్రేమ్ పెట్టి మీరు చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఏ కొత్త ఫ్యాబ్రిక్ మీదైనా కూడా స్టార్చ్ అనేది ఉంటుంది. అది మనకు అందరికి, అన్ని లేడీస్ కి తెలిసిన విషయం. సో దాన్ని ఒకసారి వాష్ చేసి దాన్ని సాఫెన్ చేసుకొని ఐరన్ చేసుకొని మీరు పెయింటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు.
అండ్ వన్ మోర్ థింగ్, వీడియో రికార్డింగ్స్ అడిగారు. వీడియో రికార్డింగ్స్ అన్ని కూడా మీకు సార్ ప్రతిరోజు కామెంట్ సెక్షన్ లో లింక్ పెడుతున్నారు. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ మిస్ దట్ లింక్, ఐ హ్యావ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ది లైట్, THELIGHT అని ఒక ది లైట్ అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ లో. అది APSSTC వాళ్ళదే. యూ కెన్ డైరెక్ట్లీ ఓపెన్ దట్ అండ్ దాంట్లో మీకు అన్ని కూడా ఫస్ట్ డే ఆఫ్ ద క్లాస్, నిన్నటి క్లాస్ ది ఉంది, మొన్నటికి 2 క్లాసెసే కదా జరిగాయి. ఆ 2 క్లాసెస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ మీరు వినొచ్చు, హ్యాపీగా ప్రశాంతంగా వినండి. ప్రాక్టీస్ చేసే ముందు మీకు రికార్డింగ్స్ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు రికార్డింగ్స్ చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, రికార్డింగ్స్ ఐ కెన్ అండర్స్టాండ్. రికార్డింగ్ అనేది కంపల్సరీ మీకు అవసరము. అది చూసి మీరు పెయింటింగ్ ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఆర్ ఎల్స్ మేము పెయింట్ చేసినప్పుడు కూడా మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ ఫస్ట్ లిసన్ టు ద క్లాస్. ఓకే, అండ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆస్క్డ్, కొంతమందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. హాఫ్ లోడింగ్, సైడ్ లోడింగ్ ఎలా చేస్తారు, డబుల్ లోడింగ్ ఎలా చేస్తారు, హాఫ్ సర్కిల్ స్ట్రోక్ I have explained you yesterday, but still I have seen few questions. So what I suggest is, I can show you all those things again in this class, but ఇది రిపిటేటివ్ అవుతుంది, అగైన్ టైం కన్స్యూమింగ్ అవుతుంది. సో ఎలాగో మీకు రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి I request everyone to go through those recorded videos. And పెయింటింగ్ అనేది మీకు మరీ బిగినర్స్ అయినప్పుడు 1-2 సార్లు మీరు వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది. నథింగ్ టు వరీ ఆన్ దట్ పార్ట్. ఓకే, ఎనీ హౌ కంప్లీట్ మనకు ఇది ఈ 1 స్ట్రోక్ ట్రైనింగ్ అంతా కూడా డబుల్ లోడింగ్ బ్రష్ ఉంటుంది. సో నేను ప్రతిరోజు నేను మీకు బ్రష్ ని ఎలా డబుల్ లోడ్ చేయాలో నేను చెప్తూనే ఉంటాను. కానీ మీకు ఈ కోర్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్, ఇంకా ఓకే ఇది అర్థం అయ్యింది అని మీకు అనిపించాలి అంటే మాత్రం ప్రతిరోజు నేను చెప్పినది కోర్స్ అట్లీస్ట్ ఒక 1 hour ప్రాక్టీస్ చేస్తే దట్ విల్ బి బెటర్ ఫర్ యూ. సో ఐ ఆస్క్డ్, నేను ఏదైతే చెప్పానో అన్ని ఆర్ట్ వర్క్స్ అన్ని కూడా మీరు నాకు ట్యాగ్ చేయమని చెప్పాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ న్యూ టు ఇన్స్టాగ్రామ్, దట్ ఈస్ ఫైన్. మీరు ఇన్ కేస్ ఏదైనా చేసినట్టయితే ఈ ప్రాక్టీస్ వర్క్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఐ ట్రై టు సీ దేర్ ఆల్సో. లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయినా పర్లేదు. డోంట్ హెసిటేట్ టు పోస్ట్. మీది ఎలా ఉన్నా కూడా దాని గురించి మీ ఫ్రెండ్స్ కమెంట్స్ చేస్తారు. మీది ఒక ఫ్రెండ్లీ కమ్యూనిటీనే ఉంటది, ఏది కూడా హార్ష్ కమెంట్స్ ఉండదు. బట్ వన్స్ మీరు ధైర్యంగా చూపించినట్లయితే మీకు అర్థం అవుతుంది, ఓకే మీ పెయింటింగ్ ఎలా ఉంది, వేరే పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి, కంపేర్ చేసుకొని ఎడ్యుకేట్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉంటుంది అక్కడ. సో మీరు ఈ ప్రతిరోజు నేను చెప్పింది ప్రాక్టీస్ చేస్తేనే నా ఫర్దర్ క్లాసెస్ కూడా మీకు అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్క క్లాస్ కొంచెం అడ్వాన్స్డ్ గానే చెప్పాలనుకుంటున్నాను. న్యూ డిజైన్స్, బిగ్ డిజైన్స్. ఇప్పుడంతా నేను ఫ్లోరల్స్ చెప్తున్నాను. మేబీ 2 or 3 days ఇదే సింగిల్ స్ట్రోక్ తో ఫ్రూట్స్ ప్లస్ ఫ్లోరల్స్ కంబైన్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే బర్డ్స్ కూడా కంబైన్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ కూడా. ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు నేను అన్ని కూడా ఒకే క్లాస్ లో కవర్ చేయాలంటే కొంచెం స్పీడప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంత డీటెయిల్డ్ గా చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఫాలో అవ్వడానికి మీకు ఈజీగా ఉంటది. సో నేను ఎందుకు చెప్పానంటే, ఇన్స్టాగ్రామ్ లో కూడా నా ఆర్ట్ వర్క్స్ అన్ని ఉన్నాయి 1 స్ట్రోక్. మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటది అది అవన్నీ చూసి, ఓకే మీరు ఇలా డిజైన్స్ కూడా చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాపీ దోస్ డిజైన్స్ యాజ్ వెల్. అది చూసి ట్రై చేయండి, సేమ్ ఇమిటేట్ చేయడానికి ట్రై చేయండి. చేశాక మీకు అందులో ట్యాగ్ చేయడం ఇన్స్టాగ్రామ్ కొత్త అనుకుంటే దెన్ ఫైన్, యూ కెన్ జస్ట్ పోస్ట్ ఇన్ యువర్ కామెంట్ సెక్షన్స్. లేదంటే దాంట్లో ట్యాగ్ చేసినా కూడా డెఫినెట్లీ I will respond to you. I will give you I just like to review back your artwork. మీరు చూస్తే ఈవెన్ ఐ విల్ గెట్ ఇన్ ఇంట్రెస్ట్. ఓకే రేపు ఇంకొక కొత్త డిజైన్ నేర్పించవచ్చు, స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు అనేది నాకు తెలుస్తుంది. ఓకే, సో టుడే విల్ directly we'll go to that floral design. ఈ ఫ్లోరల్స్ ఏంటంటే we call it as pansy. ఇంగ్లీష్ లో pansy, PANSY అంటారు. తెలుగులో I don't have an idea, please don't mind. pansy ఫ్లవర్ అనేది పెయింట్ చేస్తాం అన్నమాట. కొంచెం నిన్నటిది చాలా సింపుల్ ఉంది. నిన్నటిది జస్ట్ చిజిల్ ఎడ్జ్ తో మనము ఆ స్ట్రోక్స్ వేసి డైజీని వేసాము. ఈ రోజు ఏం చేస్తామంటే లీవ్స్ వేసాం కదా, ఆ లీవ్ స్ట్రోక్ తో పెటల్స్ ని పెయింట్ చేస్తాం. ఓకే, ఇంకొక స్మాల్ థింగ్ మిస్ అయింది. సో ఎస్టర్డే క్లాస్ లో మనము ఇక్కడ ఇది చూసారు కదా మీరు,
ఈ డిజైన్ చూసారు కదా, ఈ డిజైన్ లో నేను ఏం చెప్పినానంటే హాఫ్ ఆఫ్ ది పెటల్స్ చిన్నగా, హాఫ్ ఆఫ్ ది పెటల్స్ లాంగ్ గా వేసినప్పుడు మీకు ఎలివేషన్ అనేది కనిపిస్తుంది. అంటే ఒక ఫ్లవర్ ఇలా ఉందా, ఇలా పైకి ఉందా, అలా కనిపిస్తుంది అన్నాను కదా. సో మీకు అది వేయడానికి ఒక ఈజీ టిప్ ఏంటంటే, మీరు కావాలనుకుంటే ఒక సర్కిల్ వేసేసుకోవచ్చు. సర్కిల్ వేసేసుకొని మధ్యలో సెంటర్ వేసుకోవాలి. ఇలా సెంటర్ వేసుకొని కింద ఏం చేస్తారు, సపోజ్ మీకు కింద పెటల్స్ అనేవి పెద్దగా రావాలి అన్నప్పుడు కింద ప్లేస్ ఎక్కువ వదులుకోండి, పైన పెటల్స్ చిన్నగా రావాలన్నప్పుడు పైన ప్లేస్ తక్కువ వదులుకోండి. ఇట్లా మీకు బిగినర్స్ కాబట్టి లేదంటే ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది యాక్చువల్గా ఇలా సర్కిల్ వేసుకున్నారంటే. బట్ మీరు పెయింట్ చేసిన తర్వాత ఈ సర్కిల్ అంతా కూడా అరేంజ్ చేయాలి, కనిపించకూడదు. కాబట్టి చాలా థిన్ లైన్ తో సర్కిల్ వేసుకోండి. సెంటర్ కూడా వేసుకోండి. సెంటర్ ఎలా వేసుకోవాలంటే కింద ప్లేస్ ఎక్కువ, పైన ప్లేస్ తక్కువ. సో ఎలాగైనా మీ ఎలివేషన్ మీరు ఎలా అనుకుంటే అలాగా, లేదంటే పైన పెద్దగా కావాలనుకున్నప్పుడు సెంటర్ ని కాస్త కింద జరుపుకుంటాం. సో ఇలా వేసుకొని కూడా మీరు పెయింట్ చేయొచ్చు. దట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ, కన్ఫ్యూజన్ లేకుండా. స్టార్టింగ్ కొద్ది రోజులు ఇలా పెయింట్ చేయండి, ఆ తర్వాత మీరు ఇవన్నీ ఏం లేకుండానే డైరెక్ట్ గా పెయింట్ చేయొచ్చు. ఓకే, సో దట్ వాస్ ద టిప్ ఫర్ ద yesterday's elevation flower. Okay, today we'll jump to our fancy floral. Okay. For this, I'm taking few colors. So నేను నిన్న క్లాస్ సేమ్ అలాగే ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను. నేను వేసిన ఫ్యాన్సీ ఫ్లోరల్ తో కొన్ని డిజైన్స్ వేస్తాను కప్స్ మీద, అవి కూడా చూపిస్తాను. జస్ట్ సెకండ్, ఐ జస్ట్ ఫర్గాట్ మై టూల్. I'll come back within a second. మిక్సింగ్ టూల్ మిస్ అయింది. ఓకే, ఈ మిక్సింగ్ టూల్ ఇది ప్యాలెట్ నైఫ్ కదండి. ప్యాలెట్ నైఫ్ ఇది 2 టైప్స్ అవైలబుల్ ఉంది యాక్చువల్ గా. ప్లాస్టిక్ నైఫ్స్ ఉంటాయి, స్టీల్ నైఫ్స్ ఉంటాయి. ఐ ప్రిఫర్ స్టీల్ నైఫ్స్. ప్లాస్టిక్ నైఫ్ లో మీరు అంత స్ట్రాంగ్ గా మిక్స్ చేయలేరు. అది అంత బాగా, ఈ స్టీల్ ఉన్నంత స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఉండదు. కాబట్టి మీరు నైఫ్స్ తీసుకున్నట్లయితే స్టీల్ నైఫ్స్ తీసుకోండి, దో దే ఆర్ బిట్ కాస్ట్లియర్ దాన్ ప్లాస్టిక్ నైఫ్స్. టుడే కలర్స్ ఏమేమి తీసుకుంటామంటే డార్క్ బ్లూ. యాక్చువల్ గా ఇవన్నీ వీటన్నిటికీ బ్లూ, రెడ్ ఇలా ప్రైమరీ కలర్ నేమ్స్ అనేవి ఉండవండి. డిఫరెంట్ కలర్స్ కి డిఫరెంట్ నేమ్స్ ఉంటుంది. ఇది బ్లూ, బేసిక్ గా ఇది కలర్ బ్లూ, కానీ దీనికి పేరు పర్షియన్ బ్లూ అనేసి పేరు పెడతారనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ అ హ్యూ ఆఫ్ బ్లూ కలర్. కలర్ థియరీ అనేది ఒకటి ఉందన్నమాట. అది దట్ ఈస్ లైక్ జస్ట్ అ బిగ్ సైన్స్ అబౌట్ కలర్. ఒక పెద్ద మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి దాంట్లో హ్యూస్, వాల్యూస్, టోన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎనీ హౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ బికాస్ దట్ ఈస్ అగైన్ కంప్లీట్లీ అ డిఫరెంట్ క్లాస్. బట్ జస్ట్ ఒక చిన్న బేసిక్ చెప్తాను. బ్లూలోనే డిఫరెంట్ హ్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ బ్లూలో లైట్ బ్లూ ఉంటది, డార్క్ బ్లూ ఉంటది, మీడియం బ్లూ ఉంటది. ఇవన్నీ ఏమంటామంటే దీస్ ఆర్ ఆల్ హ్యూస్ ఆఫ్ బ్లూ. HUE, హ్యూ ఆఫ్ బ్లూ అంటే బ్లూ యొక్క డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి డార్క్ బ్లూ హ్యూ. ఈ ప్రతి ఒక్క హ్యూకి ఒక్కొక్క పేరు ఉంటది. ఈ హ్యూ పేరు వచ్చేసి పర్షియన్ బ్లూ. ఈ బ్లూ కలర్ ని మనం సింపుల్ గా బ్లూ అనం. పర్షియన్ బ్లూ అని ఎందుకు అంటామంటే ఇది కొంచెం డార్క్ బ్లూ, డిఫరెంట్ బ్లూ కాబట్టి దీనికి ఒక నేమ్ ఇస్తారు. ప్రతి ఒక్క కలర్ కి ఒక నేమ్ ఇస్తారు. సో దట్ ఈస్ అ పర్షియన్ బ్లూ. అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ తీసుకుంటాను. I'm loading my entire palette with the colors. So na palette koncham dirty ga untadi. Please excuse me for that because daily I'll be painting something. Nenu meeku good side of the palette lone nenu ee colors vestunnanu to avoid confusion for you people. నిన్న మనం ఏం చేసామంటే ఫస్ట్ లీవ్స్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ రోజు ఏం చేస్తామంటే
లీవ్స్ కాకుండా ఫ్లవర్స్ స్టార్ట్ చేసుకొని తర్వాత లీవ్స్ వేద్దాం. అంటే ఫ్లవర్స్ కొంచెము వెనిక్గా ఉంటాయి అండ్ లీవ్స్ కొంచెం ముందుగా ఉంటాయి. ఆ లుక్ ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం. ఓకే, I took the colors Persian blue, purple, white. ఇది వచ్చేసి కార్డినల్ రెడ్. కార్డినల్ రెడ్ అన్న తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ రెడ్. కార్డినల్ రెడ్ మీకు క్యామెల్ కలర్ పెయింట్స్ లో కూడా ఉంటుందండి. క్యామెల్ ఆ ట్యూబ్ పెయింట్స్ లో కూడా ఉంటుంది కార్డినల్ రెడ్. ఈ పర్పుల్ ఉంటుంది. ఇది కలర్స్ విచ్ ఐ యూజ్, ఇవి కూడా వేరే బ్రాండ్స్ అండి, ఫోకార్ట్ బ్రాండ్. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకండి, ఇవి ఇండియాలో యాక్చువల్ గా అవైలబుల్ లేదు, బట్ వన్ స్ట్రోక్ అన్నిటికి కూడా వీటితోనే చేశారు. ఐ గాట్ ట్రైన్డ్ అప్ విత్ ద సేమ్ బ్రాండ్ విత్ ద సేమ్ బ్రషెస్, కాబట్టి నేను అదే ఫిక్స్ అయి ఉన్నాను. మీరు క్యామెల్ చేసినా కూడా మీకు అదే అవుట్పుట్ వస్తుంది. బట్ రెండు బ్రాండ్స్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే థిక్నెస్, ఇంకొకటి పిగ్మెంట్ అనమాట. కొన్ని ఈ పెయింట్స్ మంచి ఫ్లూయిడీగా, కొంచెం మరీ అంత థిక్ కాదు, మరీ అంత థిన్ కాదు, క్రీమీ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు క్యామెల్ పెయింట్స్ ఫ్రెష్ పెయింట్స్ అయితే ఇలాగే ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే కొంచెం థిక్ గా రావచ్చు ట్యూబ్ లో నుంచి పెయింట్స్. దాన్ని ఏం చేయాలంటే మీరు కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి, లైట్ గా వాటర్ మిక్స్ చేసుకొని క్రీమీ కన్సిస్టెన్సీకి తీసుకురండి. మీకు సపోజ్ ఇంకా మీరు పెయింట్ వేసేటప్పుడు ఆ పెయింట్ స్టాప్ అయిపోతుంది, అంటే అతుక్కున్నట్టుంది, ఫ్లో అవ్వట్లేదు పెయింట్ అని అనిపించినప్పుడు కొంచెం ఒక 2 వాటర్ డ్రాప్స్ యాడ్ చేసి మళ్ళీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. విల్ స్టార్ట్ విత్ ద డిజైన్ టుడే. మీకు ఏ డౌట్స్ ఉన్నా పర్లేదు, మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఐ ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఈ రోజు ఆన్సర్ చేయకపోయినా నేను నెక్స్ట్ డే అయినా కూడా చూస్తాను. నెక్స్ట్ డే చూసి నేను మీకు ఆన్సర్స్ చెప్తాను. Someone is asking Srujana. Okay. Srujana is asking, can I paint a realistic face? Yes, yeah, sure, you can paint. You can paint anything. మీకు పెయింటింగ్ రావాలంటే అక్రిలిక్ పెయింట్స్ తో కూడా ఫేస్ వేయచ్చు. యాక్చువల్లీ ఈ డౌట్ ఉండొచ్చు, ఆయిల్ పెయింట్స్ తోనే మనం ఫేసెస్, పోర్ట్రైట్స్ పెయింట్ చేస్తామని. బట్ అక్రిలిక్స్ తో కూడా మనం వేయచ్చు. ఏమంటే ఆయిల్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓపెన్ టైం అక్రిలిక్ లో తక్కువ ఉంటుంది, బ్లెండింగ్ అంత ఫాస్ట్ గా అవ్వదు. సో బ్లెండ్ అవ్వడానికి అక్రిలిక్స్ ఏం చేయాలంటే మధ్య మధ్యలో వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి, లేదంటే వీటికి జెల్స్ దొరుకుతాయి మాకు సపరేట్ గా, బ్లెండింగ్ జెల్స్ అనేసి. అదేంటంటే అక్రిలిక్ ఓపెన్ టైం పెంచుతుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. Someone is asking, we only paint with acrylic, anything alternative for that? What alternative we need? Someone like Lavanya. Okay, Lavanya, ma'am, should we only paint with the acrylic? Anything alternative option? నాకు అంత క్లియర్ గా అర్థం అవ్వట్లేదు. అంటే వీ హ్యావ్ డిఫరెంట్ అదర్ మీడియమ్స్ యాజ్ వెల్. ఆయిల్ ఉంది, వాటర్ ఉంది, గచ్చే ఉంది. బట్ మనకు వన్ స్ట్రోక్ మాత్రం అక్రిలిక్ కే పనిచేస్తుంది, మిగతా ఏవి కూడా వన్ స్ట్రోక్ పనిచేయదు. ఓకే, నౌ విల్ జంప్ ఇంటు దిస్ పెయింటింగ్. సో ఫస్ట్ ఫ్లవర్స్ అనుకున్నాం కాబట్టి నేను ఫ్లవర్స్ ఊరికి ఒక రౌండ్స్ ఎక్కడెక్కడ వేయాలి ఫ్లవర్స్ అనేది జస్ట్ అది ఒక రౌండ్స్ ప్రెజెంట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ ఒక ఫ్లవర్, ఎక్కడెక్కడ ఫ్లవర్స్ రావాలనేది జస్ట్ నేను రఫ్ గా వేసుకుంటాను ఇలాగా. నేను చాలా థిన్ గా వేస్తున్నాను లైన్స్, మీకు అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, దట్స్ ఫైన్. నేను పెయింట్ వేసేటప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది. థిక్ వేసాను అనుకోండి లైన్ పెయింటింగ్స్ లో కనిపిస్తుంది, విచ్ వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఫైనల్ పిక్చర్ ఆ పెన్సిల్ లైన్స్ కనిపించకూడదు మనకి ఎప్పుడు కూడా. ఇక్కడ ఒక ఫ్లవర్ బ్లూమ్, ఓకే 3 బిగ్ ఫ్లవర్స్, మిగిలినవన్నీ కూడా మధ్యలో లీవ్స్ వేస్తాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మొగ్గలు, బడ్స్ వేసుకుందాం.
ఓకే, విల్ స్టార్ట్. నేనేం చేస్తానంటే ఇది వచ్చేసి 1 ఇంచ్ ఫ్లాట్ బ్రష్, అంటే బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రషెస్ అన్నమాట. మీ సెట్ లో ఏదైతే బ్రష్ బిగ్ గా ఉందో అది పిక్ చేసుకోండి. ఓకే, లేదంటే మీరు ఈ బ్రషెస్ కొన్నట్లయితే యూ కెన్ హ్యావ్ దిస్ 1 ఇంచ్ ఫ్లాట్ బ్రష్. సో మనము నేను స్టార్టింగ్ క్లాస్ లో బేసిక్ స్ట్రోక్స్ చెప్పేటప్పుడు బ్రష్ ని వాటర్ లో డిప్ చేయకుండా పెయింటింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్నాను. సో వాటర్ లో డిప్ చేయకుండా ఏమవుతుందంటే పెయింటింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఆ పెయింట్ అనేది థిన్ అవ్వదు అనమాట, వాటర్ లేదు కాబట్టి. బట్ ఇక్కడ కంపల్సరీగా మనము వాటర్ లో డిప్ చేయాలి, ఎందుకంటే 2 కలర్స్ ని మనము ఒకే బ్రష్ లో లోడ్ చేస్తున్నాం. 2 కలర్స్ కూడా బ్లెండ్ అవ్వాలి. బ్లెండ్ అవ్వాలంటే 2 వెట్ ఉండాలి. వెట్ ఉండాలంటే వాటర్ ఉండాలి. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ స్ట్రోక్ టు స్ట్రోక్. అక్కడ మనం ఏం బ్లెండింగ్ చేయట్లేదు, ఒకే పెయింట్ తో వేసేస్తాం కాబట్టి ఒకే పెయింట్ డైరెక్ట్ గా లోడ్ చేసి వెంటనే చేయొచ్చు. బట్ ఇక్కడ అలా కాదు, లోడ్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ ఫ్యూ మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి మీకు కంపల్సరీ అది బ్లెండ్ చేయాలంటే వాటర్ అనేది మీకు బ్రష్ లో ఉండాలి. సో ఫస్ట్ నేను ఈ బ్రష్ ని వాటర్ లో డిప్ చేస్తాను, ఆ తర్వాత బ్రష్ ని లోడ్ చేసుకుంటాను. నౌ ఐ డిప్ దిస్ బ్రష్ విత్ వాటర్. ఓకే, బ్లూ వన్ సైడ్. ఇంకొకటి డబుల్ లోడ్ చేసేటప్పుడు నేను మీకు సైడ్ నుంచి పెయింట్ ని లోడ్ చేసుకోండి అని చెప్పాను కదా. సో ఇప్పుడు కూడా మీరు అలాగే చేయొచ్చు, కానీ మీకు ఒకసారి ప్రాక్టీస్ అయ్యిందంటే ఈ బ్రష్ ని ఎంతవరకు డిప్ చేయొచ్చు అనేది ఐడియా వస్తుంది. స్పీడప్ చేసుకోవడానికి నేను ఇలా చేస్తున్నాను, బికాస్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడియా ఎంత పెయింట్ డిప్ చేసుకోవచ్చు అనేది. దీంట్లో మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న ప్రాక్టీస్ అయ్యేంత వరకు సైడ్ నుంచి లోడ్ చేసుకోండి, సో దట్ మీ పెయింట్ ఎగ్జాక్ట్ హాఫ్ లోడ్ కాకుండా ఏమైనా 3/4 అయిపోయింది అనుకోండి కష్టం. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక సైడ్ నుంచి రండి. I'm loading blue and white. నేను ఈ బ్లూలో కొంచెం రెడ్ మిక్స్ చేస్తాను, ఒక డిఫరెంట్ కలర్ రావాలంటే పర్పుల్ కలర్ రావడానికి కొంచెం పర్పుల్ తీసుకోండి. డార్క్ పర్పుల్ కావాలి, బట్ నాకు ఇక్కడ వెరీ లైట్ పర్పుల్ ఉంది, అందుకని నేను ఏం చేస్తున్నానంటే డార్క్ బ్లూ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను పర్పుల్ ని. సో నేను ఏం చేశానంటే డార్క్ బ్లూ తీసుకున్నాను, వైట్ తీసుకున్నాను. ఇదే దాంతో చేయొచ్చు, బట్ నాకు డార్క్ పర్పుల్ కావాలి. డార్క్ పర్పుల్ కావాలంటే బ్లూ ప్లస్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు పర్పుల్, అలా అయినా చేయొచ్చు, లేదంటే నా దగ్గర పర్పుల్ డైరెక్ట్ గా ఉంది కదా అదైనా తీసుకోవచ్చు. ఇంకొంచెం రెడ్డిష్ మిక్స్ రావాలి అనుకుంటే కొంచెం రెడ్ గ్రాప్ చేసుకోండి. నేను ఫస్ట్ ఫ్లవర్ పెయింట్ చేద్దాం. ఇక్కడ పెటల్ పెయింట్ చేసేటప్పుడు ఒక వి, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక వి లాగా ఇలా ఉంటుంది పెటల్, కాబట్టి ఆ షేప్ లో నేను ఇంత రావాలి నాకు పెటల్ షేప్, కాబట్టి ఒక 2 లైన్స్ ఇలా వేసుకున్నాను వి షేప్ లో. విగ్లింగ్ మోషన్, సేమ్ అదే విగ్లింగ్ మోషన్ తో చేస్తాం పెటల్. విగిల్ విగిల్ విగిల్. సో చూసారా ఇది విగ్లింగ్ మోషన్ ఏమైంది, ఇక్కడ మధ్యలో ఇది చూడండి, ఇక్కడ డార్క్ బ్లూ ఉంది, ఇక్కడ లైట్ బ్లూ ఉంది, ఎందుకు వైట్ తో మిక్స్ అయింది కాబట్టి. డార్క్ బ్లూ హైలైట్ అయిపోద్ది, ఇక్కడ లైట్ బ్లూ వైట్ షేడ్ అవుతుంది. ఇది బ్లెండింగ్, షేడింగ్, హైలైట్ ఒకే స్ట్రోక్ లో మనకి ఇది వచ్చేస్తుంది. 1 స్ట్రోక్ లో అడ్వాంటేజ్ అదే, విత్ ఇన్ వెరీ లెస్ టైమ్ యూ కెన్ అచీవ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇన్ అ సింగిల్ టైమ్, అండ్ ఆల్సో స్మాల్ టైమ్ లో యూ కెన్ డూ big large paintings, and that too perfect paintings, separate గా ఏది చేయకుండా. ఓకే, ఇది. సో విగ్లింగ్ చేశాను చూడండి, విగ్లింగ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ హౌ టు విగిల్ యువర్ బ్రష్. విగిల్ ఎలా చేస్తాము, ఈ బ్రష్ తో నేను విగిల్ ఎలా చేశాను జస్ట్ ఇంకొకసారి నేను చూపిస్తాను ఇక్కడ.
సో ఇలా విగ్లింగ్ మోషన్ అనేది ఇలా ఉంటది. ఇలా బ్రష్ ని కూడా నేను ఇలాగే మూవ్ చేస్తుంటాను. మీరు ఈ విగ్లింగ్ అనేది ఇది ఉంది కదా, ఈ గ్యాప్స్ వేరీ చేసుకోవచ్చు. చాలా గ్యాప్స్ ఇచ్చి కూడా విగిల్ చేయొచ్చు ఇలా బ్రష్ ని. అట్ ద సేమ్ టైం చిన్న గ్యాప్స్ ఇచ్చి కూడా విగిల్ చేయొచ్చు. చిన్న గ్యాప్స్ ఇస్తే మీకు చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఈ లైన్స్ కనిపిస్తాయి. పెద్ద గ్యాప్స్ ఇస్తే మీకు పెద్దగా కనిపిస్తుంది గ్యాప్స్. సో బేసిక్ గా బ్రష్ అనేది మనం ఇలా మూవ్ చేయాలి. విగిలింగ్ 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 క్యాటర్ పిల్లర్ ఇలా మూవ్ అవుతున్నట్టు, దట్ వి కాల్ ఇట్ యాజ్ అ విగిలింగ్ మోషన్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే బ్లూ కలర్ తీసుకుందాం. అండ్ ఓకే, ఈ బ్లూ అండ్ వైట్. ఇంకొంచెం రెడ్ ఎక్కువ తీసుకుంటాను. నేను ఒకసారి చెప్పాను మీకు నిన్న క్లాస్లో, వేరియేషన్ అనేది ఉండాలి ఫ్లవర్ కి. కొన్ని థిక్ కలర్స్, కొన్ని డార్క్ కలర్స్ అలా. ఇంకొక ఫ్లవర్ లో ఇంకొక పెటల్ పెయింట్ చేస్తాను ఇక్కడ. కాబట్టి కొన్ని డార్క్ బ్లూ, కొన్ని లైట్ బ్లూ, కొన్ని రెడిష్ బ్లూ అలా మనం వేరీ చేసుకుందాం. అందుకని నేను డిఫరెంట్ కలర్స్ డిప్ చేస్తున్నాను వేరియేషన్ కోసం. వేరియేషన్ ఉంది అంటే మనకు ఆ పెయింట్ కి లైఫ్ వస్తుంది. లేదంటే ఎవ్రీథింగ్ యూనిఫామ్ అంటే యువర్ పెయింట్ డజంట్ లుక్ ఇంట్రెస్టింగ్. యువర్ పెయింట్ షుడ్ ఆల్వేస్ లుక్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఇదే వైట్ కలర్ తీసుకుంటాం, మోర్ రెడ్. ఇంకొక పెటల్ వేస్తాను. పెటల్ వేసేటప్పుడు ఇలా వి స్ట్రోక్ ఒకటి వేసుకోండి. అంటే మీకు పెటల్ ఎక్కడ ఎండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. వి స్ట్రోక్ ఇలా. ఇంకో పెటల్ మీద కూడా ఆ లైన్ పడొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. పెటల్స్ అన్ని కూడా ఓవర్లాప్ అయ్యి ఉంటాయి, మీరేం టెన్షన్ పడిపోనవసరం లేదు అక్కడ. ఓకే, అనదర్ పెటల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ తీసుకుంటాను నేను. సేమ్ ఇదే బ్లూ తీసుకుందాం, కొంచెం రెడ్ యాడ్ చేస్తాను నేను. అండ్ దిస్ టైమ్ ఐ విల్ యాడ్ ఎల్లో. ఈ కలర్, ఈ ఫ్లవర్ స్పెషాలిటీ ఏంటంటేనండి, ఒకే ఫ్లవర్ లో యుల్ హ్యావ్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఎల్లో కాంబినేషన్స్ తో, బ్లూ కాంబినేషన్స్ తో ఉంటది ఇది నేచర్ లో. సో అందుకని ఇట్లా డిఫరెంట్ కలర్స్ నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ. If you feel your brush is a little bit dry, you can dip your brush in water anytime. Okay, so next. సో సేమ్ ఇక్కడ చూడండి, బ్లూ ఫస్ట్ రావాలంటే బ్లూ లీడ్ చేయాలి, ఎల్లో ఫస్ట్ రావాలంటే ఎల్లో లీడ్ చేయాలి. నాకు ఇక్కడ బ్లూనే లీడింగ్ కావాలి కాబట్టి నేను బ్లూ ఫస్ట్ పెట్టుకుంటాను. ఇంకొక పెటల్ వేయాలి నేను ఇక్కడ. సో ఇంకొక పెటల్ వేయాలంటే ఇంకొక వి షేప్, ఇలా 2 లైన్స్ పెట్టుకోవాలా. విగిల్ 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 అయ్యి చిజిల్ ఎడ్జ్ తో లిఫ్ట్ చేయాలి ఇక్కడ. అర్థమవుతుందా మీకు? సో విగిల్ చేస్తారు కదా, విగిల్ చేసేటప్పుడు ఎలా స్టాప్ చేయాలి? స్టాప్ చేసేటప్పుడు కంప్లీట్ గా మీ బ్రష్ ని ఇలా పైకి తీసుకొచ్చి చిజిల్ ఎడ్జ్ తో ఎండ్ అవ్వాలి. ఓకే, ఒకటే చెప్పొచ్చు, ఐ కెన్ ఓన్లీ డ్రమ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ యువర్ హెడ్స్, దట్ ఈస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. వినడం 20%, 80% మీ పెయింటే మాట్లాడుతుంది. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్. స్టార్టింగ్ అంత త్వరగా రాదు మీకు, టైం పడుతుంది. ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఐ కెన్ అష్యూర్ యూ విల్ డూ అ బ్యూటిఫుల్ జాబ్. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అంతే. అండ్ దీని తర్వాత మీరు ఏ పెయింటింగ్స్ అయినా వేయగలుగుతారు, మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. I've started my career with one stroke. See, another petal. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అలాగే చేద్దాం.
నేను ఒక చిన్న పెటల్ వేస్తాను ఇక్కడ, లీడింగ్ విత్ బ్లూ. చిజిలేట్స్ తో లిఫ్ట్ చేయాలి. ఈ పెన్సిల్స్ తో నేను ఒక కప్ మీద వేసానండి, సెరామిక్ కప్ మీద. అది నేను లాస్ట్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఐ విల్ షో యూ. If I forget, please make sure to remember me. Sometimes I'll give everything beside me and I'll forget. That is one big drawback I just have. నేను ఏదో మాట్లాడుతూ మర్చిపోతాను. ఓకే, another button. And next, నేను చాలా రెడ్ తీసుకుంటాను. ఇప్పుడు బ్లూ తక్కువ కనిపిస్తుంది, రెడ్ ఎక్కువ కనిపిస్తుంది. సేమ్ అదే జోన్ లోనే మీరు చేయొచ్చు. యు నీడ్ నాట్ షిఫ్ట్ సపరేట్ గా. ఎల్లో మీరు ఇలా ఎల్లో లోడ్ చేసుకున్నప్పుడు నేనేం సపరేట్ బ్లెండింగ్ జోన్ లోకి వెళ్ళిపోలేదు, ఇక్కడ అదే జోన్ లో చేస్తున్నాను. దిస్ ఇస్ ఫైన్. ఎల్లో ఇస్ గెటింగ్ మిక్స్డ్ విత్ వైట్, బ్రైటర్ ఎల్లో అవుతుంది కాబట్టి కలర్ అయితే ఏం చేంజ్ అవ్వదు. ఎల్లోలో ఎల్లో ఇంకొంచెం బ్రైట్ అవుతుంది కాబట్టి దట్స్ ఫైన్. అదే ఎల్లోని బ్లూతో మిక్స్ చేస్తే మనకి గ్రీన్ వస్తుంది. అలాంటి వేరియేషన్స్ ఏవైనా ఉన్నప్పుడు మీరు సైడ్కి వెళ్ళొచ్చు. మీకు ఏ వేరియేషన్స్ రాకూడదు, పర్ఫెక్ట్ గా మీకు ఇలాగే రావాలనుకుంటే, మీకు పర్ఫెక్ట్ గా బ్లూ ఎల్లోనే రావాలి, నాకు ఎల్లో డార్క్ ఎల్లో బ్రైట్ అవ్వద్దు, ఎల్లో లైట్ అవ్వద్దు అనుకుంటే మీరు ఇంకొక బ్లెండింగ్ జోన్ ని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. మీకు ఎలా మీకు కలర్స్ నచ్చుతాయో అలా వేసుకోండి. ఐ ఫీల్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. సో నేను ఇదే జోన్ లోనే నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. కొంతమందికి ఉంటుంది కదా, లైక్ ఈ ఎల్లో కావాలి, ఆ ఎల్లో కావాలి, అకార్డింగ్లీ. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్లో లీడ్ చేస్తాను. ఇంకొకటి, ప్రతి ఒక్క పెటల్ వేసేటప్పుడు మీరు రొటేట్ చేసుకుంటూ ఉండొచ్చు మీ సర్ఫేస్ ని, సో దట్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ. ఎల్లో లీడ్ చేస్తే ఎలా వస్తుందో స్ట్రోక్ చూద్దాం. స్టార్టింగ్ ఎండింగ్ లైన్స్ ఇలా పెట్టుకొని చేయొచ్చు. విగిల్. సో ఇక్కడ ఏంటంటే ఎల్లో నాకు అంత బాగా పడలేదు, ఇక్కడ నాకు క్యాన్వాస్ కనిపిస్తుంది. నేను ఇంకోసారి నా బ్రష్ ని లోడ్ చేసి ఇంకోసారి దాని మీదే పెయింట్ చేస్తాను. అలా ఎప్పుడైనా అనిపిస్తే, ఒకసారిగా మీకు స్ట్రోక్ కనిపించట్లేదు అంటే మీరు ఇంకొకసారి పెయింట్ ని లోడ్ చేసుకొని ఇంకొకసారి పెయింట్ చేయొచ్చు. అండ్ బ్రష్ ఫుల్లీ లోడ్ అయి ఉండాలి. ఎప్పుడే కూడా బ్రష్ ఫుల్ గా లోడ్ అయిన తర్వాతనే పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. ఫుల్ గా లోడ్ అవుతుంది తెలుస్తుంది అంటే, ఈ పెయింట్ మీరు డబుల్ లోడ్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి టిల్ 3/4 ఎడ్జ్ ఆఫ్ యువర్ బ్రష్. ప్రతి ఏ బ్రష్ లో అయినా, ఎనీ సైజ్ బ్రష్ 3/4 పెయింట్ తో ఫిల్ అయి ఉండాలి. అలా ఉంది అంటే మీ బ్రష్ ఫుల్లీ లోడెడ్ అని అర్థం. హాఫ్ అయినా కూడా మీకు ఆ స్ట్రోక్ రాదు. 3/4 కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ మేక్ షూర్ దట్ ఇట్ కంప్లీట్ మీ బ్రష్ లోడ్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ చిజిల్ ఎడ్జ్ వెళ్ళిపోతుంది, మీరు ఈ ఎడ్జ్ కోల్పోతారు, ఈ షార్ప్ ఎడ్జ్ ఉండదు. మొత్తం పెయింట్ లోపలికి పోయింది అనుకోండి, ఇట్ స్టార్ట్స్ డ్రైయింగ్ ఇన్సైడ్ అండ్ ఇట్ మేక్స్ దిస్ బ్రిస్టిల్స్ టు ఓపెన్ లైక్ దిస్. అప్పుడు మీకు రాదు స్ట్రోక్ ప్రాపర్ గా. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఆన్ ద సేమ్ పెటల్. ఓకే, నౌ ఫైన్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఇంకొక ఎల్లో ఇటువైపు జస్ట్ ఊరికి ఒక వైలెట్ డిప్ చేస్తాను. నాకేంటంటే ఏ ఫ్లవర్ లో అయినా కూడా డిఫరెంట్ కలర్స్ ఉండాలా, వేరియేషన్ ఉండాలా, అలా ఉంటేనే మనకు ఫ్లవర్స్ లో లైఫ్ ఉంటది. కాబట్టి డిఫరెంట్ కలర్స్ నేను మధ్యలో నేను డిప్ చేసుకుంటా ఉంటాను. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరు ఒకే కలర్ లో చేయొచ్చు. మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై. ఒకే కలర్ తో చేసినప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది ఫ్లవర్. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే కలర్స్ డిఫరెంట్ గా ఉండాలి, అంతే కాన్సెప్ట్ అది. నెక్స్ట్ సేమ్ ఎల్లో లీడ్ చేసుకుందాం. If I'm out of your camera, please remind me. నేను రొటేట్ చేస్తూ ఉంటాను నా సర్ఫేస్, ఎందుకంటే నాకు ఇది కంఫర్టబుల్ గా ఉండాలి పెయింట్ చేసుకునేటప్పుడు.
Okay, now wiggle, 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 wiggle. Okay. సో అదే విధంగా ఇక్కడ కూడా ఇంకొకటి పెయింట్ చేద్దాం. మీరు పెయింట్ చేసే కొద్దీ మీ పెయింట్ బ్రష్ లో పెయింట్ డ్రై అవుతా ఉంటుంది స్లోగా. మీరు ఏం చేస్తారంటే ఒక కార్నర్ లో ఇంకొక కార్నర్ లో వాటర్ ని మీరు డిప్ చేసుకుంటూ రావాలి. మొత్తం బ్రష్ ని మీరు డిప్ చేయకండి. నెక్స్ట్ లీడింగ్ విత్ ఎల్లో. ఏ కలర్ ని లీడ్ చేస్తారో మనకి ఆ కలరే వస్తుంది టాప్ హైలైట్. చిజిల్ ఎడ్జ్ తో లిఫ్ట్ చేయాలి పెటల్ ఎండింగ్ అప్పుడు. నేను ఇక్కడ ఫ్రీక్వెంట్ గా వాటర్ ని తీసుకుంటున్నానండి, బికాస్ ఐ పెయింటెడ్ మెనీ పెటల్స్. సో చాలా టైం నుంచి మనము ఈ బ్రష్ తో వర్క్ చేస్తున్నాం కాబట్టి పెయింట్ అనేది డ్రై అవుతుంది అప్పుడప్పుడు. నాకు ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇంకా క్యాన్వాస్ కనిపిస్తుంది ఎల్లోలో. సో ఐ జస్ట్ గో బ్యాక్ ఆన్ దిస్ అండ్ ఐ పెయింట్ ఇట్ బ్యాక్. నేను సేమ్ ఇక్కడ ఇంకొకటి వేస్తాను ఎల్లో లీడింగ్ తో ఇంకొక పెటల్. ఓకే, ఈ ఫ్లవర్ ఇక్కడతో అయిపోయింది. ఇంకా కొన్ని దీనికి యాడ్ ఆన్స్ ఉన్నాయి. ఐ యాడ్ ఆల్ దోస్ థింగ్స్. ఈ ఫ్లవర్ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక కోనికల్ స్ట్రోక్ వస్తుంది ఇక్కడ ఇట్లా. ఈ ఫ్లవర్ పెటల్ స్ట్రోక్ ఇలా ఉంటుంది, అంటే యూ షేప్ లో నేను బ్రష్ ని టర్న్ చేసుకున్నాను ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకొకటి. సరిగా పెయింట్ పడలేదు, ఇంకోసారి లోడ్ చేద్దాం. సో బ్రష్ ని ఏం చేశానంటే నేను ఇక్కడ స్టార్టింగ్ విత్ ద చిజిల్ ఎడ్జ్, ప్రెషర్, రొటేట్, ఎండ్ విత్ ద చిజిల్ ఎడ్జ్. అదే విధంగా ఇక్కడ కూడా చిజిల్ ఎడ్జ్, ప్రెషర్, రొటేట్, ఎండ్ విత్ చిజిల్ ఎడ్జ్. ఎక్కడైతే ఎండ్ చేయాలో అక్కడ లిఫ్ట్ చేయాలి మీ బ్రష్ ని కంప్లీట్ గా 90 degrees కి. ఓకే, ఈ 2 ఫ్లవర్స్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు. ఇది ఎక్కువ రెడ్ ప్లస్ ఎల్లో. ఓకే, మోర్ రెడ్ అండ్ మోర్ ఎల్లో. కొంచెం వన్ స్ట్రోక్ టెక్నిక్ అప్పుడు పెయింట్స్ ఇది ఎక్కువ తీసుకుంటుంది. Leading with blue, another flower here.
So again loading more red, leading with blue. సో ఒక పెటల్ మీదకి ఇంకొక పెటల్ అనేది ఓవర్లాప్ అవ్వచ్చు. డోంట్ బీ స్కేర్డ్ టు పెయింట్ ఆన్ అనదర్ పెటల్. అది ఆ ఫోబియా ఉంటుంది కొంతమందికి. ఇంకొక పెయింటింగ్ మీదకి ఇంకొక పెయింట్ వేయాలంటే చాలా కష్టపడతారు, ఎందుకంటే దే ఫీల్ దట్ ఇట్ మే గెట్ స్పాయిల్డ్. ఈవెన్ ఐ హ్యాడ్ దట్ ఇష్యూ. బట్ ఏమీ అవ్వదు అని ఒకరు చెప్పాక యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దట్, యూ షుడ్ జస్ట్ గో అహెడ్. అది చేశాకనే ఇంకా మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇంకా క్యాన్వాస్ కనిపిస్తున్నా, మీ ఏ సర్ఫేస్ కనిపిస్తున్నా, యూ కెన్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ యూ కెన్ పెయింట్ దట్ బ్యాక్ అగైన్. ఓకే, నేను ఇప్పుడు ఈ బ్లూ ఎక్కువ ఉంది, కొంచెం ఈ బ్లూ తుడిచేస్తాను. సో ఐమ్ నాట్, నాకు వేరే కలర్ కావాలి, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో మీరు ఏమి బ్రష్ ని డిప్ చేయకండి వాటర్ లో, జస్ట్ ఊరికనే మీ టవల్ తో ఇలా తుడిచేసుకోండి. నౌ డిప్ వైట్, సారీ రెడ్ ఆన్ ద బ్లూ సైడ్ and some white here, white on the yellow side. So same ఇదే జోన్ లోకి రావచ్చు మళ్ళీ కూడా మీరు, ఎందుకంటే bluish red is perfectly fine for me. ఈ వన్ స్ట్రోక్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్ కలర్, పర్ఫెక్ట్ బ్లూ, ఎల్లో, పర్ఫెక్ట్ వైట్ అలా ఏమి ఉండదు. ఫ్లోరల్స్ ఆర్ దే ఆర్ వెరీ ఫోర్బిడన్. అంటే అది ఎలా వేసినా కూడా అందంగానే ఉంటుంది కాబట్టి మీరు అంత స్ట్రిక్ట్, ఇవేం పోర్ట్రేట్స్ కాదు కాబట్టి అంత స్ట్రిక్ట్ కలర్ కంపోజిషన్స్ ఫాలో అవ్వని అవసరం లేదు మన దగ్గర. సో దిస్ ఇస్ వెరీ ఫర్గివింగ్ ఫ్లవర్స్ అనేది ఇన్ వన్ స్ట్రోక్ ఎస్పెషల్లీ. సో డోంట్ వరీ అబౌట్ దాట్. అట్లా అని చెప్పేసి ఇష్టం వచ్చిన కలర్స్ మీరు మిక్స్ చేసినారంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ మడ్డినెస్. ప్రాపర్ గా మీరు ఎల్లో లైట్ డార్క్ అవ్వచ్చు కానీ ఎల్లో కలర్ మారకూడదు. దట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్లవర్ యు ఆర్ పెయింటింగ్. నౌ లీడింగ్ విత్ ఎల్లో. ఇంకొకసారి ఐ విల్ లోడ్ దిస్. I'm frequently dipping my brush corners into water. Because since I've been painting from very long time, పెయింట్ అనేది కొంచెం స్టిక్కీ అవుతూ వస్తుంది, అంటే డ్రై అవుతూ వస్తుంది. సో మీరు విగిల్ విగిల్ విగిల్. ఓకే, డోంట్ ఫర్గెట్ దట్ మోషన్. ప్రాక్టీస్ ఇట్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీరు ప్రాక్టీస్ చేస్తేనే యూ కెన్ డూ దిస్ పెయింటింగ్స్. ప్రాక్టీస్ లేదు, ఓన్లీ వింటే మాత్రం రాదండి, అర్థం అవ్వదు మీకు క్లాస్. వేరే పెయింటింగ్స్ కూడా అర్థం కావు. ఇట్ విల్ బి డిఫికల్ట్. చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తేనే ఫర్దర్ లెసన్స్ కూడా మీకు ప్రాక్టీసింగ్ ఈజీ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ we can do much more beautiful paintings in future also. మీరు చేసినట్లయితే ఈవెన్ ఐ గెట్ ద ఇంట్రెస్ట్. ఓకే, యు ఆర్ డూయింగ్. సో నేను కూడా ధైర్యంగా కొత్త డిజైన్స్ ని ఆప్ట్ చేయొచ్చు. లేదంటే స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు డూ ద థింగ్, సో నేను ఐ స్టిక్ ఆన్ టు ద బేసిక్స్. మీరు చేస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ వస్తే ఐ కెన్ గో విత్ అదర్ న్యూ డిజైన్స్ యాజ్ వెల్. Then again I went back on this painting because still my can was been looking through that. అంత థిక్ పడలేదు, అందుకని సెకండ్ టైం కూడా చేశాను. ఇంకొక పెటల్ వేద్దాం అక్కడ, వైట్ అండ్ రెడ్. ఇట్స్ లీడింగ్ విత్ ద సేమ్ కలర్స్. ఇంకొంచెం వైట్ ఎక్కువ తీసుకుంటాను నేను ఇక్కడ.
కొంచెం వేరియేషన్ కోసం అంతే, ఈ ఎల్లోస్ కంటే ఎక్కువ వేరియేషన్ కోసం. సో విగిల్ 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 విగిల్, ఇలా విగిల్ చేయాలి బ్రష్ని మీరు. ఓకే, సో 3 మెయిన్ ఫ్లవర్స్, బిగ్ బ్లూ ఫ్లవర్స్ పెయింట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ టేక్ అనదర్ సైజ్ బ్రష్ అండ్ ఐ విల్ పెయింట్ స్మాల్ ఫ్లవర్స్. సో ఈ బ్రష్ తో మనకు పని అయిపోయింది కాబట్టి, ఆర్ ఎల్స్ యూ కెన్ పెయింట్ విత్ ద సేమ్ బ్రష్ యాజ్ వెల్. ఓకే, విల్ పెయింట్ విత్ ద సేమ్ బ్రష్. అయితే స్మాల్ ఫ్లవర్స్ చేద్దాం, అంటే హాఫ్ బ్లూమ్వి. ఓకే, ఎనీహౌ ఇది లోడెడ్ ఉంది కాబట్టి విల్ గో విత్ ద సేమ్ బ్రష్. I think till here, do you have any doubts? I'll just go through the comment section once now. Big bloom flowers. My voice is not clear. Are you unable to listen my audio? Please let me know if you're able to listen my audio or not. It's fine. Thank you, Kiran, sir. Okay. Do you have any doubts still here? If big bloom flowers flow, we'll go next to the half bloom flowers now. Double loading, Harika. Double loading clear ga kanpinchatledu. See, double loading, I have double loaded many times, almost like 20 times now. I think it should have been clear now for you. And still I'll be double loading, don't worry. ఏది చేసినా కూడా, లీవ్ చేసినా, ఏం చేసినా కూడా ఇంకా డబుల్ లోడ్ చేస్తూనే ఉంటాను. యూ కెన్ స్టిల్ సీ మీ డబుల్ లోడింగ్ మచ్ ఇన్ మోర్. ఓకే, సో we can use same brush or not? Kundanasri, we can use same brush. I'm using the same brush. Is that your doubt? Okay, so fine. Okay, now we'll go to the half bloom flowers. Okay, fine. I'm using the same brush. మీరు కన్వీనియంట్ గా లేదు, సపోజ్ స్మాలర్ పెటల్స్ కి మీరు స్మాలర్ బ్రష్ కూడా వెళ్ళొచ్చు, లేదంటే యూ కెన్ యూస్ ద సేమ్ బ్రష్. ఓకే, ఐఎమ్ యూజింగ్ ద సేమ్ బ్రష్ నౌ. సో నాకు ఇక్కడ వైట్ అయిపోయింది, ఐ జస్ట్ పుట్ సమ్ వైట్ ఇన్ దిస్. నేను ఏ పెయింట్స్ యూస్ చేస్తున్నానని ఎవరో అడిగారు. ఐఎమ్ యూజింగ్ folk art paints. Again, these won't be available in India. మీకు వేరే క్రాఫ్ట్ షాప్, ఇదే పెయింట్స్ మీకు కావాలనుకుంటే ఒక వెబ్సైట్ ఏంటంటే, ఒక లోకల్ వెబ్సైట్ ఉంది, క్రాఫ్ట్ షాప్ కానీ క్రాఫ్టర్స్ కార్నర్ వెబ్సైట్ లో కానీ మీకు folk art పెయింట్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. లేదంటే యూ కెన్ యూస్ ద క్యామెల్ పెయింట్స్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. అయితే పెయింట్ కన్సిస్టెన్సీ అనేది మీకు అది కరెక్ట్ గా మిక్స్ చేసుకోవాలి. నాట్ థిన్, నాట్ థిక్, క్రీమీ కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్ గా అలా ఉంటేనే మీకు పెయింటింగ్స్ వస్తుంది. ఓకే, నౌ we'll jump back to this half blooms. Taking more white, bit of blue. ఇక్కడ ఒక హాఫ్ బ్లూమ్ వేస్తాను.
Okay, leading with white. చిన్న చిన్న petals వేస్తున్నాను నేను ఇక్కడ. See, you can start from here, you can end here. ఓకే, సో చిన్న పెటల్స్ వేసేటప్పుడు ఆ స్టార్టింగ్ ఎండింగ్ చూసుకోవచ్చు మీరు అక్కడ. స్టార్టింగ్ ఎండింగ్ అంటే మీకు ఎంత సైజు కావాలనేది ఆ ప్రకారంగా ఆ వి షేప్ వేసేసుకోండి. నేను ఇంకొకసారి చూపిస్తాను. సో జస్ట్ ఈ ఎండ్స్ ని ఎలా చేయొచ్చు అంటే హాఫ్ బ్లూమ్ లో జస్ట్ ఊరికనే ఒక స్ట్రోక్ ఇలా కామన్ స్ట్రోక్ లాగా వేసుకోవచ్చు ఇలా. లీడింగ్ విత్ వైట్ ఆన్ ద chisel edge, just drag and lift. ఇప్పుడు దాని మీద ఇంకొక పెటల్ రావాలి. సో నేను ఎల్లో తీసుకుంటాను, బ్లూ తీసుకుంటాను. లేదంటే కొంచెం రెడ్ తీసుకోండి. you'll have a variety in your painting. always think about a variety. చూసిన వెంటనే అర్థం అయిపోకూడదు కాదు, చూసిన వెంటనే ఆ వెరైటీ కనిపించాలంటే ఇది ఏ కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనిపించేలా ఉండాలి. కాబట్టి డిఫరెంట్ కాంబీస్ మిక్స్ చేసుకోవచ్చు. అంటే యూఆర్ జస్ట్ ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ హ్యూస్ ఆఫ్ దట్ పర్టికులర్ కలర్, అంతేగాని కలర్స్ కంప్లీట్ గా మార్చట్లా. డిఫరెంట్ హ్యూస్ అంటే బ్లూలో డార్క్ బ్లూ కానివ్వండి, లైట్ బ్లూ, రెడ్డిష్ బ్లూ అట్లా, అంతేగాని బ్లూని కంప్లీట్ గా బ్లాక్ గా చేయడము, గ్రీన్ గా చేయడం అనేది again that will become muddy in your painting. So next దీని మీద ఇలా నాకు ఇంకా లైట్ గా అనిపిస్తుంది అది. సో సారీ, I'll just take more yellow and see here V. ఇంత పెటల్ సైజ్ చాలు నాకు, సో నేను అంత V వేసుకున్నాను. ending the petal has to be lifted with the chisel edge. Make sure that you end the petal with the chisel edge. అలా chisel తో లిఫ్ట్ చేసేయాలి. సో ఇక్కడ కూడా ఎండింగ్ సేమ్ ఇలాగే చేస్తాను, chisel edge తో పెయింట్ చేస్తాం. ఓకే, అలా ఎండ్ చేస్తాం. సో త్రీ ఫ్లవర్స్ లైట్ గా విచ్చుకున్నట్టు ఎడ్జ్ లో కంప్లీట్ గా విచ్చుకోలేదు అన్నప్పుడు ఏంటంటే అది ఒక లైన్ లాగే కనిపిస్తుంది మన కంటికి. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక chisel edge తో ఒక స్ట్రోక్ ఇచ్చేసేయండి. ఓకే, 2 ఎండింగ్స్ దేర్ ఇట్ విల్ ఎండ్, దట్ ఫ్లవర్ విల్ గెట్స్ ఎండెడ్. ఓకే, సో ఇంకొక హాఫ్ బ్లూమ్ అయింది, ఇక్కడ ఇంకొక హాఫ్ బ్లూమ్ వేస్తాను నేను. సో ఐ విల్ రొటేట్ మై సర్ఫేస్. జస్ట్ అ సెకండ్. సో ఇంకొక ఫ్లవర్ ఇక్కడ వేద్దాం, ఇంకొక హాఫ్ బ్లూమ్ ఫ్లవర్ ఇక్కడ ఒకటి. అండ్ just marking so that I won't get confused later. So ఒక రెండు హాఫ్ బ్లూమ్స్ నేను వేసాను. Okay, now you can rotate the surface. ఓకే, ఇది వేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ డార్క్ బ్లూ ప్లస్ సమ్ yellow, ఈ డార్క్ బ్లూని టెక్నికల్ గా we call it as Persian blue. Okay, that is another hue of a blue color. సో ఒక చిన్న పెటల్ ఇలా.
ఇక్కడ ఇంకొక పెటల్. ఓకే, ఐల్ జస్ట్ లీవ్ దిస్ హియర్ ఫర్ సమ్ టైమ్. దీని మీద నేను మళ్ళీ పెటల్స్ వచ్చి వేస్తాను, ఎందుకంటే ఇది ఇంకా కొంచెం వెట్ ఉంది. దీని మీద నేను పెటల్స్ వేసినానంటే ఇట్ విల్ గెట్ మిక్స్డ్, బ్లూ కలర్ మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఐ కెన్ స్టిల్ సీ ద వెట్నెస్ ఇన్ దిస్ పెయింటింగ్. సో ఐల్ జస్ట్ లీవ్ దిస్ పెటల్స్ ఫర్ సమ్ టైమ్. ఒక 5 minutes అయిపోయాక అది డ్రై అయిపోతుంది. మీన్ వైల్ విల్ పెయింట్ దిస్ వన్. వైట్ ప్లస్ బ్లూ, మోర్ వైట్ ప్లస్ బ్లూ. కొంచెం రెడ్ తీసుకున్నాను నేను, కొంచెం ఎల్లో కూడా ఎక్కువ తీసుకుంటాను. ఐ నీడ్ అ బ్రైట్ ఎల్లో. వైట్ మిక్స్ అయ్యింది కాబట్టి ఇంకొంచెం ఎల్లో ఎక్కువ తీసుకోండి, ఆ ఎల్లో ఎక్కువ బ్రైట్ కనిపిస్తుంది. వన్ స్మాల్ పెటల్, another small petal leading with yellow. ఓకే, ఇప్పుడు నేను దీని మీదకి వచ్చేస్తాను. ఇది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయింది కాబట్టి దీని మీద వేద్దాం. కొంచెం వైట్ తీసుకుంటున్నాను, ఎల్లో సైడ్, రెడ్ బ్లూ సైడ్. స్టార్టింగ్ డబుల్ లోడ్ చేయడానికి మీకు కొంచెం టైం పడుతుందండి. సేమ్ అదే డబుల్ లోడింగ్ జోన్ లో మీరు వేస్తూ వచ్చారంటే మీకు త్వరగా అయిపోతుంది, ఎందుకంటే అది ఆల్రెడీ ఆ జోన్ లో బ్లెండ్ అయిపోయినాయి కాబట్టి కలర్స్. సో స్టార్టింగ్ ఒక్కటి కొంచెం టైం టేకింగ్. స్మాల్ పెటల్స్ ఆన్ దిస్. స్టిల్ ఆ బ్లూ అంత డ్రై అవ్వలేదు, అందుకనే ఆ కలర్స్ మిక్స్ అవుతున్నాయి చూడండి అక్కడ. దట్స్ ఓకే, మరీ అంత మడి ఎఫెక్ట్ లేదు. సో ఐ విల్ కంటిన్యూ. with chisel edge ending this half blue. ఓకే, దీని మీద ఇంకా కావాలంటే ఇంకొక లేయర్ కూడా మనం వేయచ్చు. ఇక్కడ ఐ జస్ట్ షో యూ. ఇంకొక చిన్న పెటల్ కూడా వేద్దాం మనం అక్కడ. సో ఇలా. ఓకే, అండ్ అగైన్ సో ఇక్కడ ఎల్లో లీడింగ్, వైట్ తీసుకుంటాను కొంచెం. వైట్ అండ్ సమ్ రెడ్. ఓకే, వైట్ లీడింగ్ తో wiggle 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 smaller petals, wiggle 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 small petals, and more white. Just end this flower like this. ఇది మరీ కింది కనిపిస్తుంది అంటే ఇంకొకసారి దీని మీద నాకు ఏమైపోతుందంటే ఈ సెకండ్ లేయర్ అనేది చాలా కిందికి ఉంది, కొంచెం నేను పైకి తీసుకెళ్తాను దీన్ని. సో యూ కెన్ కమ్ బ్యాక్ ఆన్ ద సేమ్ స్ట్రోక్, నో ప్రాబ్లం. just more white. End it like this. Okay, half bloom flowers ఇలా వేయచ్చు.
అండ్ నెక్స్ట్ మనం లీవ్స్కి వెళ్ళిపోవచ్చు. లీవ్స్కి వెళ్ళే ముందు ఇంకొక చిన్న ఫ్లవర్ వేయొచ్చు ఇక్కడ. ఐల్ షో యూ వన్ స్మాల్ ఫ్లవర్. నేను దానికి ఐల్ టేక్ అనదర్ బ్రష్. ఒక చిన్న ఫ్లవర్ కాబట్టి ఒక బ్యాక్ వ్యూలో ఉన్న ఒక ఫ్లవర్ వేద్దాం ఇక్కడ. ఐల్ స్కిప్ టు వన్ బ్రష్ సైజ్ లోవర్. దిస్ ఇస్ బ్రష్ నెంబర్ 12. మీరు దీనికంటే హైయెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి, దానికంటే ఒక నెంబర్ తక్కువ తీసుకోండి. ఈ ఫ్లవర్ పెయింట్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి బ్రష్ నెంబర్ 12. సో ఐఎమ్ డిప్పింగ్ మై బ్రష్ ఇన్ ద వాటర్. Make sure that your brush is wet enough to blend the colors. Blue color, red తీసుకుంటాం, blue and white. సో డిఫరెంట్ సైజ్ బ్రష్ కాబట్టి ఇది మీరు బ్లెండింగ్ జోన్ కూడా వేరే తీసుకోవాలి ఇక్కడ. some blue and white. Blue one side, white one side. మీరు డైరెక్ట్ గా ఇలా డిప్ చేసేటప్పుడు మీకు ఎంత పెయింట్ అనేది లోడ్ చేస్తున్నామో అని అర్థం అవ్వకపోతే స్టార్టింగ్ ఫ్యూ డేస్ మాత్రం ఒక సైడ్ నుంచి ఇలా లోడ్ చేసుకుంటూనే రండి. చేశాక మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరు ఏం చేయొచ్చు, అప్పుడు డైరెక్ట్ గా డిప్ చేసేసుకోవచ్చు ఆ పడల్లోకి. సో ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ వేస్తాం. మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి నేను చెప్పే విగ్లింగ్ మోషన్స్ అవన్నీ కూడా. ఎందుకంటే నేను ఎవ్రీడే కొత్త డిజైన్స్ తీసుకొస్తాను. మేబీ కొత్తవి నేను డిజైన్స్ చెప్పేటప్పుడు కొత్త స్ట్రోక్స్ రావచ్చు. ఐ కెనాట్ అగైన్ స్లో డౌన్ మై టీచింగ్ దట్ టైం. ఎందుకంటే నేను అప్పుడు అది స్లో చేశానంటే డిజైన్ మిస్ అయిపోతాను ఆ రోజు ఆ క్లాస్కి. సో మై ఎయిమ్ ఇస్ టు గివ్ అ యూనిక్ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో దట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ యువర్ కోఆపరేషన్. సో మీరు ప్రాక్టీస్ చెయ్యండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే పెయింటింగ్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కావాలి పెయింట్ చేయాలంటే. కాబట్టి నేను బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి, ఎలా హాఫ్ లోడ్ చేయాలి, ఎలా డబుల్ లోడ్ చేయాలి, ఎలా సైడ్ లోడ్. ఐ కాంట్ ఫినిష్ మై డిజైన్ దట్ టైం. చెప్పిన క్లాస్ ఇంకొకసారి చెప్పినామంటే మనకు టైం దొరకదు. అండ్ సమ్ ఎల్లో, వైట్ సైడ్ ఎల్లో తీసుకుంటాను, బ్లూ సైడ్ కొంచెం రెడ్ తీసుకుంటాను. కింద పెటల్స్ కి ఇది చూపిస్తాను, నేను వేస్తాను, మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ కూడా బ్రష్ ని వాటర్ లో డిప్ చేసుకున్నాను. ఎలా తెలుస్తుంది మీకు బ్రష్ డ్రై అయ్యింది వేసేటప్పుడు అంటే, అది డ్రాగింగ్ ఇలా డ్రాగ్ చేస్తారు కదా, బ్లెండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇది ఇలా స్మూత్ గా డ్రాగ్ అవ్వదు అనమాట. స్మూత్ గా బ్రష్ అవ్వదు, స్మూత్ గా డ్రాగ్ అవ్వదు, బ్రష్ పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే వాటర్ లో డిప్ చేసుకోవచ్చు. వైట్ లీడింగ్, నెక్స్ట్ వైట్ లీడింగ్, ఎల్లో లీడింగ్, ఎల్లో లీడింగ్ అలా. ఓకే, ఇది ఇలాగే కనిపిస్తుంది. నేను బ్యాక్ నుంచి చూస్తున్నప్పుడు అన్నాను కదా, దీని మీద స్టెమ్స్ వేసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. యూ కెన్ సీ దట్ టైం. ఓకే, సో నౌ ఈ బిగ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దీని సెంటర్స్ ఫిల్ చేద్దాం. ఈ సెంటర్స్ ఫ్లవర్ పార్ట్స్ అన్ని అయిపోయినాయి, వీటి సెంటర్స్ ఒకటి ఫిల్ చేస్తే ఈ బిగ్ బ్లూమ్స్ ఇది కూడా అయిపోతుంది. సెంటర్స్ ఫిల్ చేయడానికి నేనేం చేస్తానంటే ఈ ఎల్లో ఉంది కదా, బ్యాక్ ఎండ్ ఆఫ్ యువర్ బ్రష్ ఇది ఉంది కదా, దీన్ని ఈ ఎల్లో పెయింట్ లో ముంచండి. ఇలాగా డిప్ చేసి
put a dot. You can you can keep dots with the handle of your brush like this. See, oka dot, perfect dot ostadi meeki. Ee handle of the brush tho paint ni dip cheskuntam, oka dot. సో అదే విధంగా ఇక్కడ ఇంకొక డాట్. ఓకే, డాట్స్ పెట్టాను. సో డాట్స్ పెట్టాక జస్ట్ ఇదే బ్రష్ ని మళ్ళీ బ్లూతో ఎల్లోతో డబుల్ లోడ్ చేసుకుందాం. చేసేసుకొని నేను కొంచెం రెడ్ ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ. జస్ట్ విత్ ద చిజిల్ ఎడ్జ్ ఆఫ్ ద బ్రష్ ఒక 3 బేసిక్ స్ట్రోక్స్ వేసాను నేను ఇక్కడ ఇలాగా. ఓకే, దీని మీద ఈ మిడిల్ వైట్ ఎల్లో ఉంది కదా, ఆ ఎల్లో మీద ఇంకొక చిన్న వైట్ డాట్ వేద్దాం. బ్యాక్ ఎండ్ ఆఫ్ యువర్ బ్రష్ ఎల్లో. ఓకే, దిస్ మిడిల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. నేను ఐల్ డూ వన్ మోర్ థింగ్. ఇక్కడ ఇంకా కొంచెం కవర్ అయినట్టు అనిపించలేదు కాబట్టి ఇంకొక స్ట్రోక్ వేద్దాం అక్కడ. సరే, డిప్ రెడ్. సింపుల్ సెంటర్స్ దీనికన్నీ కూడా, దీస్ ఆర్ నాట్ కాంప్లికేటెడ్. ఓకే, అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ ఎల్లో మీద ఇంకొక వైట్ డాట్ వేస్తాను నేను ఇక్కడ. డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి. ఈ సెంటర్ కొంచెం డిఫరెంట్ గా వేద్దాం. ఓకే, సో వైట్ తీసుకోండి. ఐ హ్యావ్ టు లైనర్ బ్రష్ ఆర్ అన్ని బ్రషెస్ కంటే చిన్న సైజ్ బ్రష్ తీసుకోండి. విత్ దిస్ జస్ట్ టేక్ వైట్ పెయింట్. అండ్ ఈ వైట్ పెయింట్ కూడా కొంచెం థిన్ గా తీసుకోండి, ఎందుకంటే మనం వేసే స్ట్రోక్ లిటిల్ లాంగ్ ఉంటుంది. థిన్ గా ఉందనుకోండి పెయింట్ థిన్ గా ఉందంటే పెయింట్ విల్ ఈజీలీ ఫ్లో అవుట్ ఫ్రమ్ యువర్ బ్రష్. ఓకే, సో నౌ హియర్ ఈ సెంటర్ కొంచెం డిఫరెంట్ గా వేద్దాం. సారీ, షార్ప్ గా రాలేదు ఎడ్జ్. ఇలా ఈ ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి, ఇలాగే ఉంటాయి సెంటర్స్, వీటికి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఇలా వేసుకున్నాం అంతే. జస్ట్ ఒక 2 లైన్స్, ఒక థిన్ లైనర్ బ్రష్ ఏదైతే థిన్ ఉందో థిన్ మోస్ట్ బ్రష్ తీసేసుకొని లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి స్ట్రోక్ అనేది ఇలా లాంగ్ స్ట్రోక్స్ వేయచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ సెంటర్ కూడా కొంచెం ఫినిష్ చేద్దాం. సో నేను దానికి బ్లూ తీస్తాను. With the same liner brush, I haven't dipped it in water. Around this, okay, sorry, kanpinchitledu. I'll just stroke this back again so that you can see clearly. Blue color tho oka half circle line ila vesanu. Deen meeda highlight chesukodaniki నేను మళ్ళీ కొంచెం వైట్ కలర్ తీసుకుంటాను అదే బ్రష్ తో. జస్ట్ హైలైట్ దిస్.
దాని మీద ఇలా హైలైట్ చేయొచ్చు. ఓకే, ఈ సెంటర్స్ అయిపోయినాయి, అంతే, సింపుల్ సెంటర్స్. ఇక్కడ కావాలంటే సెంటర్ లో మనము బ్లూ లైన్స్ వీన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఫ్లవర్ పెటల్ కి సన్న లైన్స్ ఇలా ఉంటాయి. సో ఆ లైన్స్ పెయింట్ చేద్దాము ఒక పెటల్ కి. లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. బ్లూ తీసుకున్నాం. మంచి థిన్ గా ఉండాలి పెయింట్ కన్సిస్టెన్సీ అనేది. షార్ప్ లైన్స్ రావాలంటే థిన్ గా ఉండాలి కన్సిస్టెన్సీ ఆఫ్ యువర్ పెయింట్. పెయింట్ థిన్ చేయాలంటే యూ హ్యావ్ టు మిక్స్ మోర్ వాటర్. మోర్ థిన్ అంటే మోర్ వాటర్, లెస్ థిన్ అంటే లెస్ వాటర్, డిపెండింగ్ అపాన్ ద కన్సిస్టెన్సీ యూ నీడ్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద సెంటర్. ఇది యాక్చువల్ గా మనము ఈ వైట్ కలర్ పెయింట్ వెయ్యకనే మనం ఇది వెయ్యాలా. ఒక పని చేద్దాం, ఐ జస్ట్ పెయింట్ దిస్, దాని మీద నేను మళ్ళీ వైట్ వేస్తాను. అక్రిలిక్స్ లో మిస్టేక్స్ అయినా కూడా యూ కెన్ జస్ట్ పెయింట్ దట్ బ్యాక్ అగైన్, నో ప్రాబ్లం. ఆల్ ఆర్ హ్యాపీ యాక్సిడెంట్స్. ఆ ఎల్లో కనిపించేలా మీరు ఆ వీన్స్ వేయండి. ఎల్లోని కవర్ చేసినారంటే దెన్ దట్ డజంట్ మేక్ సెన్స్. ఎల్లో వేసి ఎల్లోని కవర్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఎల్లో కనిపించేలాగా సన్నగా లైన్స్ వేయాలి. ఆ లైన్స్ ఎలా వేస్తారు? మోర్ ప్రెషర్, ఎండింగ్ పాయింట్కి వచ్చేటప్పటికి లెస్ ప్రెషర్. లైట్ వీన్స్. ఇది ఒక్క పెటల్కి వేస్తాను చాలు. If you want, we can proceed the same here as well. I'll just take more blue. Okay. జస్ట్ ఇది ఒక ఫ్లవర్ లో ఒక వేరియేషన్, ఆ వీన్స్ బాగా కనిపించడానికి ఇలా వేసాను. నెక్స్ట్ ఆ వైట్ మళ్ళీ ఇంకొకసారి వేద్దాం. ఇప్పుడు ఐ జస్ట్ వైప్ మై బ్రష్ ఇన్ వాటర్. నౌ taking this white paint, that's it. Okay, yes. Now flowers అయిపోయింది, రెండు flowers. We'll go with the leaves now. సేమ్ ఆ బ్రష్ ఇలాగే పెట్టేసుకున్నాను నేను, ఫ్లాట్ బ్రష్. కొద్దిసేపు పెడితే ఏం అవ్వదు, అంటే ఈ పెయింట్ ని వైప్ చేసేసుకొని టవల్ తో మనము అలా పెట్టచ్చు కాసేపు. దట్ వోంట్ డ్యామేజ్ యువర్ బ్రష్. ఓకే, సో దానికోసము లీవ్స్ పెయింట్ చేయడం కోసం ఐ టేక్ గ్రీన్. దిస్ గ్రీన్ ఈస్ కాల్డ్ యాజ్ సాప్ గ్రీన్ అనమాట. ఇది ఒక హ్యూ గ్రీన్ లో సాప్ గ్రీన్. ఐ ఆల్రెడీ టుక్ ఇట్. ఓకే, నేను కొంచెం బ్లాక్ కలర్ కూడా తీసుకుందాం. Now make sure that before blending the colors your brush is wet. Okay, so two colors, same dirty brush తీసుకోవచ్చు. సేమ్ డర్టీ బ్రష్ అంటే ప్రీవియస్ గా లోడ్ చేసిన కలర్స్ అలాగే గనక బ్రష్ లో ఉన్నట్టయితే అదే బ్రష్ తో మనం కొత్త కలర్స్ లోడ్ చేసుకున్నప్పుడు ఆ బ్రష్ ని ఏమంటామంటే డర్టీ బ్రష్ అంటాం. లేదు కంప్లీట్ గా ఈ బ్రష్ మీద ఏ కలరు లేదు, క్లీన్ బ్రష్ తీసుకున్నాం అంటే క్లీన్ బ్రష్, దాని మీద కలర్ ఉంది అంటే డర్టీ బ్రష్. డర్టీ బ్రష్ అని నేను మెన్షన్ చేసినప్పుడు దట్ ఈస్ ద meaning. Okay, one side green, another side white. హాఫ్ లోడ్ చేసుకుని డబుల్ లోడ్ చేస్తాము ఇప్పుడు బ్రష్ ని. You can use the same dirty brush, no problem. కొంచెం ఎల్లో తీసుకుందాం. ఈ గ్రీన్ ని కాస్త థిక్ చేసుకోవడానికి I'll add some black on the green side. టిల్ హియర్ ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ పాట్ అయిపోయింది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో పెట్టండి. I'll just take some time to look over to the comments.
Do you have any doubts till flowers? You can ask me now. Someone Lavanya is asking, today you are not mixing paints with palette knife but directly taking from the very good question, Lavanya. సో నేను అదే చెప్తున్నాను, ఈ ట్యూబ్స్ లో నుంచి ఒక్కొక్కసారి some technical issue ఏదో బ్రేక్ అయింది. I hope everyone can see the video as well as audio is also audible for you. If so, please leave a comment so that I can understand. Yes, thank you. Okay, I was actually explaining. Okay, I was actually explaining one doubt for a question. Why you are not mixing the paints again? See, మనకు ఆ బేసిక్ స్ట్రోక్స్ వేసేటప్పుడు ఆ స్ట్రోక్ ఇలా ఒక స్ట్రోక్ లో ఫ్లో అవ్వాలన్నమాట. అప్పుడు నాకు పెయింట్ అనేది ఇంకొంచెం థిన్ గా కావాలి కాబట్టి నేను ప్రతి ఒక్క పెయింట్ ని కాస్త క్రీమీ కన్సిస్టెన్సీలోకి తీసుకున్నాను. అంత థిక్ గా ఉంటే ఒక స్ట్రోక్ లో నేను పెయింట్ చేయలేను. బట్ ఇక్కడ ఏంటంటే, సో పెయింట్స్ ని మనం ఎయిదర్ క్రీమీలోగా మార్చుకోవచ్చు, లేదంటే సేమ్ అవే పెయింట్స్ పెట్టేసుకొని నేను ఇక్కడ బ్రష్ ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వెట్ చేస్తున్నాను. వెట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రష్ లో ఉన్న వాటర్ పెయింట్ తో మిక్స్ అవుతుంది. ఓకే, బ్రష్ లో ఉన్న వాటర్ పెయింట్ తో మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే అది థిన్ అవుతూ ఉంటుంది అక్కడ ఆ పెయింట్ కూడా. సో మినిమం ఇలా ఉండాలండి పెయింట్స్ అనేది, ఫ్రెష్ గా ఇలా ఉన్నట్టయితే యూ నీడ్ నాట్ మిక్స్ ద పడల్. బట్ ఆ స్ట్రోక్స్ వేసాం కదా స్టార్టింగ్ క్లాస్ లో, బేసిక్ స్ట్రోక్ ఒక స్ట్రోక్ తో వచ్చేయాలి మనకు. అది వచ్చేటప్పుడు మీరు పెయింట్స్ ని ఫస్ట్ థిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే నేను అక్కడ బ్రష్ ని వాటర్ లో ముంచలేదు డైరెక్ట్. ఇక్కడ నేను బ్రష్ ని వాటర్ లో ముంచి ఆ తర్వాత పెయింట్స్ ని మిక్స్ చేసుకుంటున్నా. బ్రష్ వాటర్ లో ఉన్నప్పుడు, బ్రష్ వెట్గా ఉన్నప్పుడు ఆ పెయింట్ కన్సిస్టెన్సీ థిన్ అయ్యే అవకాశం ఉంటది. బ్రష్ వాటర్ లో లేకుండా మనం డైరెక్ట్ గా పెయింట్ లో ముంచినప్పుడు ఆ పెయింట్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలాగే వస్తుంది. సో how you are loading your brush with the paint. మీరు డ్రైవ్ చేసిన స్టార్టింగ్ క్లాస్ లో బేసిక్ ఏంటంటే డబుల్ లోడింగ్ లో మనకు ఖచ్చితంగా యూ నీడ్ సమ్ ఓపెన్ టైమ్, వెట్నెస్ ఇన్ ద బ్రష్ ఉండాలి కాబట్టి బ్రష్ ని మనం వాటర్ లో డిప్ చేసాం. ఓకే, ఐ హోప్ యువర్ డౌట్ హ్యాస్ బీన్ క్లియర్. And okay, Lavanya, thank you. Someone is saying that my voice is blurred.
Okay, now we'll come back to the leaves painting. Okay, I'll make sure to increase my voice so that you can hear it properly. Okay, so నేను green side black mix చేసుకున్నాను, other side yellow తీసుకున్నాము. ఇది కూడా అంతే, లీవ్స్ అన్ని కూడా విగ్లింగ్ మోషన్ తోనే మనం చేస్తాం అన్నమాట. ఈ విగ్లింగ్ ఎందుకు చేస్తాము, మీకు ఎనీవన్ హ్యాస్ గాట్ ఎనీ ఐడియా ఇలా విగిల్ చేయడం వల్ల ఏం లాభం అంటే సంథింగ్ హ్యాపెనింగ్ వెన్ యూఆర్ డూయింగ్ దిస్ విగ్లింగ్ మోషన్? If you have any answers, can just type a comment. So I'll just give you some time, okay? విగ్లింగ్ చేయడం వల్ల మనకు ఆ స్ట్రోక్ లో ఎలాంటి వేరియేషన్ వస్తుంది? లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా. ఎవరికైనా అర్థమైనట్లయితే మీరు జస్ట్ ఒక కామెంట్ వేయండి. Green. I'll give you some time, just think on that, okay? Just think on that, let me know. Wiggle, 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 wiggle. నిన్న చేసిన లీవ్స్ ఈ రోజు చేసిన లీవ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎక్కడ అంటే ఎండ్ ఆఫ్ ద లీఫ్. నిన్న ఎండ్ ఆఫ్ ద లీఫ్ షార్ప్ గా ఎండ్ చేశాను నేను. ఈ రోజు ఏంటంటే అలాగే సర్క్యులర్ లాగానే ఒక పెటల్ లాగానే వేసాను లీఫ్, చూసారా? ఓకే, సో ఈ రోజు లీవ్స్ అన్ని కూడా ఇలా పెటల్ షేప్ లోనే వేద్దాం, జస్ట్ ఫర్ అ వేరియేషన్. డిఫరెంట్ లీవ్స్ స్టడీ చేయాలి కదా, అందుకని ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ అనదర్ స్మాల్ చేంజ్ ఇన్ ద లీఫ్ డిజైన్. సేమ్ అలాగే గ్రీన్ ఎల్లో. ఎందుకు చెప్పండి, విగిల్ చేయడం వల్ల మీకు స్ట్రోక్ లో ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? మీకు ఏ థాట్ ఉన్నా పర్లేదు, అక్కడ యూ కెన్ పోస్ట్ ఇట్, డోంట్ హెసిటేట్ టు పోస్ట్. మీకు ఏది అర్థమైతే అదే పోస్ట్ చేయండి. ఇంటరాక్ట్ అవుతూనే మనకి ఇంకా సబ్జెక్ట్ అనేది ఈజీగా అవుతుంది కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ పీపుల్ టు ఇంటరాక్ట్. ఓకే, ఇక్కడ ఇంకొక లీఫ్ వేస్తాను, కమెంట్స్ లో షేర్ చేయండి. విగిల్ మోషన్ వల్ల మీకు స్ట్రోక్ లో ఎలాంటి వేరియేషన్ వస్తుంది? I'll read the comments in a bit. Sorry, I took the green color on yellow side. I'll just swipe it. Okay, green, yellow. Anyone can answer. Okay, other half. అండ్ ఇంకొకటి, అక్కడ పెయింట్ కొంచెము ఎక్సెస్ గా పడినట్టు అనిపిస్తుంది. ఐ జస్ట్ వైప్ ఇట్ ఆఫ్ విత్ వాటర్. సో మనం అప్పటికప్పుడు మనము మీకు యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు వైప్ విత్ వాటర్. అంత వెంటనే డ్రై అవ్వవు అక్రిలిక్ పెయింట్స్ కాబట్టి జస్ట్ వైప్ దిస్ విత్ వాటర్. ఇది ఈ ప్యాచ్ నిన్న ఉన్న ప్యాచ్ అండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. ఇంకొక టిప్ కూడా చెప్తాను నేను. ఈ పెయింట్స్ అనేవి వేసేటప్పుడు మీకు ఎక్కడైనా అన్ఫార్చునేట్ గా ఇప్పుడు సపోజ్ నిన్ననే ఇక్కడ ఒక ప్యాచ్ పడింది, ఇది క్లియర్ చేయాలంటే మీరు సోప్ వాటర్ దగ్గరలో పెట్టుకోవచ్చు. మీరు సోప్ వాటర్ పెట్టుకొని బ్రష్ సోప్ వాటర్ లో ముంచి ఇలా అరెస్ట్ చేసినట్లయితే మీకు అక్రిలిక్ పెయింట్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది. దట్స్ వన్ టిప్. ఓకే, సో ఇక్కడ ఒక లీఫ్ అండ్ అగైన్ అనదర్ లీఫ్. ఐల్ పెయింట్ ఇట్ హియర్, leading with green. Sorry, ఇంకొకసారి పెయింట్ చేస్తాను, సరిగా రాలేదు అది స్ట్రోక్. Let me see if I have got any answers. Gradient. Oh, I got many answers. I'm happy to see all of your answers. Just a minute, I'll look it back again. Color blending, realistic wave, Anusha Reddy. You'll get a wave kind of thing.
Very good observation. Shading effect, of course, shading effect. How to load two colors in a round brush, that I have told in the very beginning class. Pratyusha, please go for the first class. You have a recorded video. It is also uploaded in YouTube channel. Please go through that. Shading effect, blending perfect shades, gradual mixing, real look, perfect look, 3D, shading, gradient, blend effect, stroke effect, natural look. ఓకే. సో అందరూ ఏంటంటే అన్ని ఆన్సర్స్ లోకి కొంచెం వేవీ లుక్ అనేది నియర్గా ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ వేవీ లుక్, అండ్ అట్ ద సేమ్ టైం మీరు షేడ్స్ చేసేటప్పుడు ఎలా వస్తుందంటే ప్యాడ్ బ్లెండింగ్ అనే ఇంకొకటి ఉందన్నమాట ఈ షేడ్స్ వేయడానికి. ఈ ఇలా లైన్స్ లాగా కనిపిస్తుంది కదండి, ఈ లైన్స్ ఎఫెక్ట్ రావటానికే మనం ఈ విగ్లింగ్ మోషన్ చేస్తాం అనమాట. ఆ లైన్స్ ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుందంటే it looks like a vein in a petal. ఆ వీన్స్ సన్న లైన్స్ ఉంటుంది కదా, ఆ లైన్స్ ఒక షేడింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ షేడింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే వీన్స్ లాగా కనిపిస్తుంది అనమాట. దట్స్ ద రీజన్ వి విగిల్ చేసినప్పుడు మీకు ఈ బ్లెండింగ్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇలా చూడండి, ఈ లైన్స్ కనిపిస్తాయి. దట్ లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద వన్ స్ట్రోక్ పెయింటింగ్. ఓకే, ఆ లైన్స్ వస్తేనే ఆ పెటల్ కంప్లీట్ అయినట్టు, అప్పుడే మీకు వన్ స్ట్రోక్ వచ్చినట్టు. ఈ లైన్స్ కనిపించాలి, అప్పుడు వీన్స్ లాగా కనిపిస్తాయి అవి. ఓకే, అది ఏ ఫ్లవర్ లో అయినా ఏ లీఫ్ లో అయినా కూడా వీన్ ఎఫెక్ట్ కనిపించడానికి మనం వేస్తాం. ఓ, సమ్ క్వశ్చన్స్ ఐ హావ్. లెట్ మీ సీ. సెపరేషన్ యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చేసి ది లైట్ దట్ ఈస్ APSSTC లింక్, APSSTC ఛానల్. You can subscribe to the channel and you can see all the videos. Very good. Thank you so much for the answers. Fluctuated edges. Someone has given, many of you has given the answers. Very good. Okay. YouTube link search. Anusha Reddy has shared YouTube link. Thank you so much, Anusha. You can go through that link. Okay. Okay. Now we'll finish rest of the leaves. ఎల్లో, గ్రీన్. ఈ గ్రీన్ డార్క్ గా రావటానికి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను గ్రీన్ సైడ్. లేదంటే గ్రీన్ ని డార్క్ చేసుకోవడానికి ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంది. కెన్ సమ్వన్ టెల్ మీ వాట్ ఈస్ కాంట్రాస్ట్ కలర్ ఆర్ అ కాంప్లిమెంటరీ కలర్ ఆఫ్ గ్రీన్? జస్ట్ థింక్ ఆన్ దాట్. కాంప్లిమెంటరీ కలర్ ఆఫ్ గ్రీన్ ఏదైతుంది? ఓకే, ఇక్కడ ఇంకొక లీఫ్. మీరు ఈ లీఫ్ ఫ్లవర్ మీద కూడా రావచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఎందుకంటే మనం ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద బిగినింగ్ ఫ్లవర్స్ కొంచెం వెనక్కుంటాయి అని. సో నేను ఆ లీఫ్ దాని మీద వేసాను, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, అండ్ ఇంకొక లీఫ్ ఇక్కడ వేద్దాం, బిగ్ లీఫ్. సో వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ కలర్ ఆఫ్ గ్రీన్? Can someone please tell me what is the complementary color of green? Please leave your answer in the comments. Also, I request you, ఎవరైనా మీరు పెయింట్ చేసినా కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. ఇక్కడ ఓన్లీ లేడీస్ ఉన్నారు, సో డోంట్ హెసిటేట్ టు పోస్ట్. ఎవరు జెంట్స్ కూడా మనకు లేరు, అండ్ నో వన్ విల్ గివ్ ఎనీ హార్ష్ కామెంట్స్. ఓకే, మీరు అలా పోస్ట్ చేస్తేనే అర్థమవుతుంది ఎలా ఉంది వర్క్, మీకు అర్థమవుతుంది మీ వర్క్ ఎలా ఉంది, అదర్ వర్క్స్ ఎలా ఉన్నాయి. అందరూ పోస్ట్ చేస్తే ఎవ్రీవన్ కెన్ కంపేర్. ఓకే, వీళ్ళ మీకు ఒక పెయింటింగ్ లో ఇది నచ్చిండొచ్చు, ఓకే ఐ నీడ్ టు ఇంప్రవైజ్ దట్ అనే ఐడియా వస్తుంది. కమ్యూనికేషన్ పెరుగుతుంది మీ కమ్యూనిటీలోనే. కమ్యూనికేషన్ పెరిగితే మీకు ఆ క్లాస్ ఇంట్రెస్ట్ వస్తుంది. యుల్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, యూ కెన్ షేర్ సమ్ ఐడియాస్. ఏదైనా కమెంట్ చేసుకోవచ్చు, మీరు మీ పెయింటింగ్స్ మీద కమెంట్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నో వన్ ఇస్ స్టాపింగ్ యూ హియర్. ఇక్కడ ఇంకొక లీఫ్. So I hope at least tomorrow if I can see any paintings of yours. So I'm insisting you people,
ఏదైనా ఒక పెయింట్ చేసి మీరు వేసిన 3 days లో పెయింట్స్ చేసి అందరూ పోస్ట్ చేయండి, అందరూ చూడనివ్వండి, అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తారు, నేను ఇస్తాను. అండ్ షేర్ ద ఐడియాస్. Class will become bit more interesting for you. Okay, I have finished all the big leaves now. Let me see if I've got any answer over here. Okay, I asked you the question, what is the complementary color of green? So the answer is red. Whoever has said red, that's correct. Okay, red color wheel untadi manaku. Basic primary colors వచ్చేసి రెడ్, ఎల్లో, బ్లూ. ఓకే, ఆ 3 ప్రైమరీ కలర్స్ మిక్స్ చేస్తే వచ్చేవి సెకండరీ కలర్స్. ఏవి? రెడ్ ప్లస్ ఎల్లో, ఆరెంజ్. ఆరెంజ్ ఇస్ సెకండరీ కలర్. ఎల్లో ప్లస్ బ్లూ గ్రీన్ సెకండరీ కలర్. అండ్ అగైన్ బ్లూ ప్లస్ రెడ్, దట్ ఈస్ వైలెట్ కలర్, అది ఇంకొక సెకండరీ కలర్. అదే విధంగా ఈ కలర్ వీల్ లో చూసుకున్నట్టయితే రెడ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉన్న కలర్ కాంప్లిమెంటరీ కలర్ అవుతుంది. ఓకే, సారీ, గ్రీన్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉన్న కలర్, నేను అడిగింది గ్రీన్ కి కదా కాంప్లిమెంటరీ కలర్. ఆ కలర్ వీల్ లో రౌండ్ గా ఉంటది అనమాట ఆ వీల్. ఒకసారి మీరు నెట్ లో బ్రౌజ్ చేసుకోవచ్చు కలర్ వీల్. గ్రీన్ కి ఆపోజిట్ ఉన్న కలర్ రెడ్, అది కాంప్లిమెంటరీ కలర్ అవుతుంది గ్రీన్ కి. ఓకే, ఏమవుతుంది కాంప్లిమెంటరీ కలర్ ఆ రెడ్ తో మిక్స్ చేసినప్పుడు? ఇట్ మేక్స్ ద ప్రైమరీ కలర్ డార్క్. సో మీరు ఈ గ్రీన్ ని డార్క్ చేసుకోవడానికి ఏదర్ మీరు బ్లాక్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే రెడ్ మిక్స్ చేసినా కూడా గ్రీన్ డార్క్ అయిపోద్ది. నాకు ఫాస్ట్ గా డార్క్ అవ్వాలని చెప్పేసి నేను బ్లాక్ మిక్స్ చేస్తాను, లేదంటే మీరు రెడ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు గ్రీన్ తో. విల్ గెట్ అగైన్ డిఫరెంట్ హ్యూస్ ఆఫ్ గ్రీన్, డార్క్ గ్రీన్స్ అలాన్నీ వస్తాయి అనమాట. ఓకే, వెరీ గుడ్. Whoever has said red, that answer is correct. Okay. సో కాంప్లిమెంటరీ కలర్స్ మిక్స్ చేసుకుంటూ మనం కలర్స్ ని డార్క్ చేస్తాం అనమాట. ఆ కలర్ వీల్ పెట్టుకొని యూ కెన్ డూ మెనీ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అన్ని. కలర్ వీల్ కి క్లోజర్ గా ఉన్న కలర్స్ తో మనం పెయింట్స్ చేసినామంటే మీ కంటికి ఇట్ విల్ గివ్ అ వెరీ ప్లెజెంట్ లుక్. That is again color theory class. It is completely different from one stroke, but I'm just letting you people know the basics. That's it. Okay. Color wheel పెట్టుకొని అవన్నీ మిక్స్ చేస్తారు కదా, ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెర్షరీ కలర్స్ వస్తాయి కలర్ వీల్. ఆ మిక్స్ చేస్తూ మీరు వేసిన పెయింటింగ్స్ అన్ని క్లోజ్ లుక్ వస్తాయి అండ్ యుల్ గెట్ ఎ వెరీ గుడ్ లుక్. యు గెట్ బ్యూటిఫుల్ లుక్ ఇన్ యువర్ పెయింటింగ్స్. అలా క్లోజ్ గా కలర్ వీల్ కి క్లోజ్ గా మనము కలర్స్ చూస్ చేసుకుంటూ పెయింట్ చేసినట్లయితే కలర్ కంపోజిషన్ చాలా బాగుంటది దాంట్లో, అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. ఇఫ్ పాసిబుల్ విల్ సీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టైమ్ వీ కెన్ డిస్కస్ ఆన్ దట్, బట్ మోస్ట్లీ నాకు ఈ వన్ స్ట్రోక్ టెక్నిక్స్ కి టైం అయిపోతే దట్స్ ఓకే. జస్ట్ బేసిక్స్ తెలుసుకోవడంలో దట్ ఈస్ అ గుడ్ థింగ్ టు నో అబౌట్ ద బేసిక్స్. ఓకే, లీవ్స్ అయిపోయినాయి, ఇంకొక చిన్న లీవ్స్ పెయింట్ చేసుకుందాము. చిన్న లీవ్స్, స్మాల్ లీవ్స్ ఒక స్ట్రోక్ తో ఫినిష్ అవుతుంది వితౌట్ విగ్లింగ్ మోషన్. సో అది ఎలా అంటే, I think this brush would be too large. I'll change the brush. I'll just paint one leaf like this. See what I've done? Chisel edge, pressure, a stroke, lift to the chisel. See, you'll get a beautiful leaf here. ఇంకొక లీఫ్ వేద్దాం ఇక్కడ. చిజిల్ ఎడ్జ్ ఒక యాంగిల్లో పెట్టుకోవాలి మీరు ఇక్కడ. చిజిల్ ఎడ్జ్ ఎస్ లాగా టర్న్ చేసుకొని చిజిల్ ఎడ్జ్, అనదర్ లీఫ్ వితౌట్ విగ్లింగ్. ఇది ఎలా అంటే ఐ విల్ షో విత్ అ పెన్సిల్. లీఫ్ బేసిక్ షేప్ ఇలా ఉంటది కదా. ఓకే, సో ఇలాగే టర్న్ చేసుకుంటున్నాను నేను బ్రష్ ని. చిజిల్ ఎడ్జ్ ఇక్కడ వస్తుంది, బ్రష్ ని ఇక్కడ ప్రెషర్ చేస్తాను, ఈ పాయింట్ లో ప్రెషర్ చేస్తాను ఇక్కడ, అండ్ ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి బ్రష్ ప్రెషర్ కంప్లీట్ గా జీరో చేసి చిజిల్ ఎడ్జ్ తో లిఫ్ట్ చేస్తాం. ఫైనల్ గా మీకు మీకు స్ట్రోక్ అనేది ఒక లీఫ్ షేప్ లో వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇక్కడ చిజిల్ ఎడ్జ్, ఇక్కడ మనకు
బిగ్ ఏరియా రావాలి, ప్రెషర్ అండ్ అగైన్ లోవర్ ద ప్రెషర్ అండ్ ఎండ్ ద స్ట్రోక్. మనకి ఇలా రావాలి స్ట్రోక్, కాబట్టి ఇదే డైరెక్షన్ లో ఇదే షేప్ లో మనం బ్రష్ ని టర్న్ చేస్తాం. అది నేను చేస్తుంది ఇక్కడ. ఇంకొక లీఫ్ వేస్తాను, యూ కెన్ సీ ఇట్. ఐ విల్ మేక్ ఇట్ బిట్ స్లోవర్. సేమ్ గ్రీన్ లీడ్ చేస్తున్నాను. chisel pressure, zero pressure, chisel pressure, zero pressure. Okay, 3 leads, small leads. Okay, that's it. Now I'll just connect all these things with stems. దానికి నేను లైనర్ బ్రష్ తీసుకుంటాను, a liner brush or whichever the small brush you have. 2 kinds of liner brushes I have. మీకు ఆ సెట్లో వస్తుంది, లేకపోయినా కూడా క్యామెల్ రౌండ్ బ్రష్లో స్మాల్ సైజ్ బ్రష్ ఏది ఉందో అదే తీసుకోండి. దీంట్లో 2 సైజెస్లో ఏం డిఫరెన్స్ వస్తుంది అంటే, ఒకదానికి బ్రిసిల్స్ తక్కువ హైట్, ఇంకో దాంట్లో లాంగ్ బ్రిసిల్స్ వస్తుంది. లాంగ్ బ్రిసిల్స్ ఏంటంటే ఇట్ విల్ క్యారీ మోర్ పెయింట్, షార్ట్ బ్రిసిల్స్ లెస్ పెయింట్, లెస్ డిస్టెన్స్ దాకా పెయింట్ చేయొచ్చు. మీకు లాంగ్ స్ట్రోక్స్ కావాలి, పొడవుగా లైన్స్ కావాలంటే యూ నీడ్ టు ప్రిఫర్ బ్రష్, లాంగ్ లైన్ అప్ బ్రష్. ఓకే, సో అగైన్ గ్రీన్ తీసుకుంటాను. ఐ హ్యావ్ డిప్ మై బ్రష్ ఇన్ వాటర్. లైనర్ బ్రష్ తో వేసేటప్పుడు ఎప్పుడు కూడా పెయింట్ థిన్ గా ఉండాలి, ఎందుకంటే మనం పెద్ద లైన్స్ వేస్తున్నాం. లైన్స్ పెద్ద లైన్స్, లాంగ్ లైన్స్ వేసేటప్పుడు అంతవరకు మనకు పెయింట్ అనేది ఫ్లో అవ్వాలి. ఫ్లో అవ్వాలంటే వాటర్ ఉండాలి పెయింట్ లో, కాబట్టి థిన్ కన్సిస్టెన్సీలోకి పెయింట్ అనేది తీసుకొచ్చుకోవాలి. సో బ్రష్ ని డిప్ చేసుకోండి, మరీ రన్నీగా అయిపోకూడదు, థిన్ అవ్వాలి పెయింట్ అనేది. వాటర్లో డిప్ చేసుకొని నేను వాటర్ తీసుకొచ్చి నేను దీంట్లోకి మిక్స్ చేస్తున్నాను పెయింట్ ని. ఇట్ హ్యాస్ టు బి థిన్, ఇంక్ కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది అనమాట. ఇది ఇంక్ ఎలా ఉంటుందో పెన్ లో ఇంక్, ఆ థిక్నెస్ ఉంటుంది పెయింట్. ఓకే, సో నౌ వీటన్నిటికి స్టెమ్స్ వేయాలి. సో సి స్టెమ్స్ సేమ్ ఇక్కడ నిన్న వేసుకున్నాం కదా అలాగే వేయొచ్చు. చిజిలెట్స్ తో వేయచ్చు, లేదంటే లైనర్ బ్రష్ తో కూడా చేయొచ్చు. నిన్న నేను చిజిలెట్ చూపించాను కాబట్టి ఈరోజు నేను లైనర్ బ్రష్ తో చూపిస్తున్నాను. స్మాల్ లైన్స్, ఓన్లీ టిప్ హ్యాస్ టు బి టచ్డ్, నో ప్రెషర్ ఆన్ ద బ్రష్. ఇఫ్ యూ అప్లై ప్రెషర్ ఫ్యాట్ లైన్ వస్తుంది. ఇఫ్ యూ డోంట్ అప్లై ప్రెషర్ లైక్ అ ఫెదర్, సి వెరీ థిన్ లైన్. ఎంత థిన్ నుంచి థిక్ వేయచ్చు, అంత థిక్ దాకా వేయచ్చు, డిపెండ్స్ అపాన్ ద ప్రెషర్ యూ అప్లై ఆన్ ద బ్రష్. నేను కొంచెం గ్రీన్ మరీ ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది, ఐ విల్ టేక్ బిట్ ఆఫ్ బ్లాక్. It has to be like a ink consistency, so manamu always dip your brush with water. Okay, brush ni water lo dip చేస్తూ వేయండి. ప్రతిదానికి స్టెమ్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ. జస్ట్ ఐఎమ్ పెయింటింగ్ వన్ ర్యాండమ్ డిజైన్, దాట్స్ ఇట్. ఇక్కడ కూడా బ్యాక్ అన్నాం, ఇది ఈ ఫ్లవర్ బ్యాక్ అన్నాం. ఓకే, ఐ విల్ కమ్ టు దట్, లెట్ మీ ఫినిష్ ఆల్ దిస్. కొంచెం బ్లాక్ తీసుకోండి. సి అగైన్ ఇక్కడ కింద కొన్ని స్టెమ్స్ ఇలా వేసుకోవాలి. లీవ్స్ లాగా ఉంటది కదా, చిన్న లీవ్స్ హోల్డ్ చేస్తుంది కదా ఫ్లవర్, అది అక్కడ. పెయింట్ నెంబర్ ఆఫ్ లీవ్స్. మీకు అది కనిపించట్లేదు, అందులో కలిసిపోయింది అనుకుంటే ఏం లేదు, సింపుల్ గా కొంచెం వైట్ ఈ టాప్ లో తీసేసుకోండి, ఇక్కడ ఇలాగా టాప్ ఎండ్ ఆఫ్ యువర్ బ్రష్, హైలైట్ ఇట్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ హియర్
ఓకే, అన్ని ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు అన్ని స్టెమ్స్. ఇప్పుడు ఇక్కడికి వస్తాం. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్లవర్ అన్నాం. అంటే ఈ ఫ్లవరు ఇది దీని ఒరిజినల్ సైడ్ అనుకున్నట్లయితే ఫ్లవర్ ఇలా బ్యాక్ సైడ్ టర్న్ అయిన విజన్ కనిపిస్తుంది అని అనుకుందాం. సో ఇక్కడ నుంచి స్టెమ్ స్టార్ట్ అవ్వాలి మనకి. ఇక్కడ వెనకాల స్టెమ్ కనిపిస్తుంది కదా, ఆ స్టెమ్ ఇక్కడ వేస్తాను. అంటే ఇది బ్యాక్ సైడ్ వచ్చేలాగా కనిపించేలా వెయ్యాలి. అది స్టెమ్ వేస్తే మనకు అది కనిపిస్తుంది ఆ లుక్. విల్ సీ దట్ నౌ. ఏం లేదు, సింపుల్ గా ఇది ఇక్కడ ఉంది కదా, అదే కోన్ షేప్ బ్యాక్ సైడ్. ఏ ఫ్లవర్ బ్యాక్ సైడ్ అయినా బేసిక్ గా ఇలాగే ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ ఫ్లవర్ ని హోల్డ్ చేస్తుంది కదండి, ఆ స్మాల్ స్మాల్ లీవ్స్, అదే చేశాను నేను ఇక్కడ. అంతే, అంతకంటే ఇంకేం లేదు. అప్పుడు మీకు ఆ లుక్ వస్తుంది. అటువైపు అటువైపు తిరిగినట్టు, ఫ్లవర్ అటువైపు తిరిగినట్టు కనిపిస్తుంది. ఓకే, సో అన్ని ఎండ్స్ కనెక్ట్ చేసాము. ఇప్పుడు సో ఇదేంటంటే అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఈ ఫ్లవర్స్ కనెక్ట్ అయినట్టు లేదు అలా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని కవర్ చేసుకోవడానికి కర్లీ క్యూస్ అని ఒక స్ట్రోక్ ఉంటుంది అనమాట. కర్లీ క్యూస్, CIRLCQUES, కర్లీ క్యూస్ అంటే తీగలు. తెలుగులో తీగలు అంటాం అనమాట. ఆ తీగలు ఈ లైనర్ బ్రష్ తో వేస్తాం. తీగలు వేసామంటే ఒక ఫినిష్డ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. తీగ ఎలా ఉంటదంటే, I'll paint and show you how it looks. ఇలా. సో ఆ తీగ ఎలా వేయాలో క్లియర్ గా చెప్తాను నేను ఇప్పుడు మీకు. పెయింట్ అనేది ఎప్పుడు ఇంకీ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ కర్లీ క్యూస్ వేసేటప్పుడు. ఎస్పెషల్లీ ఈ లిటిల్ ఫింగర్ ఉంది కదా, లిటిల్ ఫింగర్ ని ఇలా సపోర్ట్ తీసుకుంటాం. తీసుకొని అట్ ద టాప్ మోస్ట్ ఎండ్ జస్ట్ ప్రెషర్ అస్సలు అప్లై చేయకూడదు బ్రష్ మీద, జీరో ప్రెషర్. ఓన్లీ టిప్ మాత్రం మనకు సర్ఫేస్ టచ్ అవుతూ ఈ ఈ ఫింగర్ సపోర్ట్ తీసుకుంటూ పర్పెండిక్యులర్ గా బ్రష్ పెట్టి ఇలాగా కర్ల్స్ చేయాలి మీరు. ఒక్కొక్కసారి మీకు అందుతుంది, అందకపోయినా పర్లేదు. కర్ల్ యువర్ బ్రష్, ఇలా రౌండ్స్ వచ్చేలాగా, ఇలా ఇలా ఇలా. ఎన్ని కర్లింగ్స్ అయినా వేయచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ తీగలు ఉంటాయి మనకు, ఒకేలాగా కనిపించవు. ఆ తీగలు ఎలాగైనా అల్లుకొని ఉంటాయి. కాబట్టి మీరు మెయిన్ ఏమంటే బ్రష్ 90 degrees టు ద సర్ఫేస్ పెట్టుకోవాలా. 90 degrees రాదు వేసేటప్పుడు, కాబట్టి లైట్ గా యాంగిల్ ఉంటది అక్కడ. మేబీ లైక్ 88 degrees 85 degrees అలాగా. ఓకే, నేను ఇంకొక కర్లింగ్ వేస్తాను ఇక్కడ. ఈ మిడిల్ నుంచి తీగలు వచ్చినట్లు, జస్ట్ ఫర్ అ న్యాచురల్ లుక్. ఆ ప్రాజెక్ట్ పెయింటింగ్ అనేది మనకు అక్కడ ఫినిషింగ్ లుక్ వస్తుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి కర్లింగ్స్ అనేది వస్తుంది. ఎలాగైనా తీగలు వేసుకోవచ్చు మీరు. ఓకే, డోంట్ మేక్ ఇట్ టూ మచ్, అదర్వైజ్ విల్ గెట్ క్యారీడ్ అవే. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఇంతకంటే ఎక్కువ వేస్తే you may spoil the look of the painting. ఫ్రీగా కాన్ఫిడెంట్ గా పెట్టండి, డోంట్ గెట్ టెన్స్డ్. ఓకే, ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకున్నాం. కర్లింగ్ నేను ఇంకొకసారి చూపిస్తాను. ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ గా పెట్టుకుందాం సర్ఫేస్. కంప్లీట్ ఆల్మోస్ట్ నో ప్రెషర్ ఆన్ యువర్ బ్రష్, బట్ స్టిల్ ఓన్లీ ద టిప్ ఆఫ్ యువర్ బ్రష్ హ్యాస్ టు బి టచ్డ్ ఆన్ ద సర్ఫేస్. ఇలా పెట్టేసి ఎలా అయినా రొటేట్ చేయొచ్చు మనం దీన్ని. Like this. See, now this painting project has been completed. ఇది డిజైన్ మనది ఈరోజు. I hope you all liked this project. మీకు నచ్చితే ఫ్లవర్స్ you can try this. And end of the painting, మీరు ఏ పెయింటింగ్ వేసినా కూడా at the end you can sign అన్నమాట. Just you can sign and make sure that it is your painting. Okay, so today's
పెయింటింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి pansy flowers. So just ఒక స్మాల్ pansy bouquet చేసాం మనం ఇక్కడ. ఓకే, ఐ హావ్ టేకెన్ 3 వేరియేషన్స్. ఏ పెయింటింగ్ లో అయినా కూడా మనకు వేరియేషన్స్ అనేది ఖచ్చితంగా కనిపించాలి. వేరియేషన్స్ విల్ బి ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలర్, ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లవర్ డిరెక్షన్. ఓకే, ఈ రెండే ఉంటాయి మోస్ట్లీ. ఆర్ లీఫ్ డిరెక్షన్, అవన్నీ కూడా ఉంటాయి. కొన్ని లీవ్స్ బిగ్ లీవ్స్, స్మాల్ లీవ్స్, అవన్నీ కూడా మనం చూస్తాం. నేను ఇంకొక క్లాస్ లో టర్న్ లీవ్స్ అంటే లీవ్స్ ఇప్పుడు అన్ని కూడా ఓపెన్డ్ గా ఉన్నాయి కదా, టర్న్ లీవ్ చూపిస్తాను. ఓకే, ఒక లీఫ్ మీద ఫ్లిప్ అయినట్టు, అది కూడా నెక్స్ట్ mostly I'll try to make it in tomorrow's class. Okay, tomorrow I'll again come back with another new design, another new floral design. Akkada leaves, turned leaves చూద్దాం. ఓకే, సో ఈ రోజు మీరు విగిల్డ్ ఫ్లవర్ పెటల్స్ చూస్తున్నాం. ఫ్లవర్స్ అన్ని కూడా ఇలా విగిలింగ్ మోషన్స్ తో చేసుకోవచ్చు. దీంతో మీరు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చేయొచ్చు. రోజెస్ చేయొచ్చు, పాన్సీస్ ఉంది, అండ్ అగైన్ I don't remember any flower names. If you have మీకు ఏదైనా ఐడియా ఉంటే you can type it. Many flowers, flower petals you can do. చామంతులు, క్రైసాంథమమ్స్ అవ్వదు, చామంతులు కూడా అవ్వదు. చామంతులు అనేది లాంగ్ స్ట్రోక్స్ వస్తుంది. ఐ ఫర్గాట్ దట్ ఫ్లవర్, జస్ట్ అ సెకండ్, ఐల్ గెట్ బ్యాక్. ఓకే, నేను చెప్తాను ఇంకా ఏ ఫ్లవర్స్ చేయొచ్చు అనేది. మీన్ వైల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంది ఇంతవరకు, ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే యూ కెన్ టైప్ ఇట్ ఇన్ ద కామెంట్స్. You can ask me now. I'll just spend some time on that to clarify all your doubts. You can paint many flowers with only this wiggling motion. Hibiscus paint cheyochu. There are other names of the flowers kuda. Azalea ani konni flowers undi. కార్నేషన్స్ అని కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. దట్ డిపెండ్స్. సి, ఫర్గెట్ మీ నాట్స్, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, ఇది విచ్ డ్రాప్స్ డౌన్, ఒక ఫ్లవర్ ఇలా డ్రాప్ డౌన్ పొజిషన్ లో ఉంటుంది. నేను అది ఒకటి పెయింట్ చేశాను, అది చూపిస్తాను. ఓకే, సో ఫ్లవర్ పెటల్స్ బేసిక్ గా ఇలా వేయచ్చు. రేపు we will have little more bit more difficult subject and bit more interesting, అంటే we'll get progressed in each and every class. ప్రతి ఒక్క క్లాస్ లో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మనం స్టార్ట్ అవుదాం. ఓకే, let me know if you have any doubts. You just drop it in the comment section. Let me see if you have any doubts. We'll clarify it now. Ceramic cups is Lavanya. I remember that. I'll show it to you now. So ఈ డిజైన్ అయితే ఇంతవరకే. మీకు రికార్డింగ్స్ అనేవి యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. You can look into the YouTube channels. So I already took 2 hours of your time, so I'll just wind it up little faster. Okay, ఈ రోజు పాన్సీ ఫ్లవర్స్ చేసాం కదా, పాన్సీ ఫ్లవర్స్ తో నేను సెరామిక్ ప్లేట్స్ మీద పెయింట్ చేసినది ఉంది. సో హియర్ ఇట్ ఇస్. This is on a ceramic plate. అండ్ సెరామిక్ కప్, ప్లెయిన్ కప్ ఏదైనా తీసుకోవచ్చు. దీని మీద ఇంకా పెయింట్ ఈజీగా ఫ్లో అవుతుంది, ఎందుకంటే చాలా సాఫ్ట్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి. సాసర్ అండ్ కప్ అండ్ అనదర్ కప్. సో డ్రాప్డ్ ఫ్లవర్స్ అని ఉంటారు కదా, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ అనమాట. ఇలా ఉంటుంది ఆ ఫ్లవర్. దీని కాంబినేషన్ ఐ హావ్ డన్ పింక్ అండ్ పర్పుల్. ఐ హావ్ డన్ లైక్ దిస్. Okay, using this you can paint different flowers. Then idea ochina net lo ochina you can surf and you can have a look. Okay, thank you so much. Meek nachindi, I'm so happy. Yes, it is acrylic paints only. మీరు ఏంటంటే దీస్ ఆర్ ఆల్ నాట్ వాషబుల్. వాటర్ లో పెట్టి వాష్ చేయకూడదు. దీని మీద వార్నిష్ అయితే వెయ్యాలి. గ్లాస్ వార్నిష్ అని వస్తుంది అనమాట. గ్లాస్ వార్నిష్ అనేసి వస్తుంది. ఆ గ్లాస్ వార్నిష్ తో నేను ఫినిష్ చేసినాను. ఈ వార్నిష్ ఏంటంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ ద పెయింట్ ఆన్ ద సెరామిక్ ప్లేట్స్.
ఇట్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ డస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ కూడా మీరు ఏదైనా వాటర్ పట్టినా డ్రై క్లాత్ తో మనం తుడిచేయచ్చు అనమాట. అప్పుడు వార్నిష్ ప్రొటెక్ట్ చేస్తుంది. డ్రై క్లాత్ తో మనం తుడిచినప్పుడు పెయింట్ పోకుండా. ఇట్ విల్ యాక్ట్ as a layer between the acrylic paint and varnish. అది ఇక్కడ. సో మనం ఇలా యూ కెన్ హ్యావ్ యూ కెన్ డూ ఆల్ దిస్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. మీ ఇంట్లో ఉన్న వాటి మీద వెయ్యండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఇక్కడ చూసారా మీరు, ఇది ఇక్కడ ఒక స్మాల్ ఫ్లవర్ ఒకటి వేసాను, ఫ్లవర్ బంచ్. ఐ మేడ్ దిస్ విత్ స్క్రఫీ బ్రష్. జస్ట్ 2 కలర్స్ ఒకే బ్రష్ లో లోడ్ చేసి స్క్రఫీతో నేను డాబ్ మోషన్ చేస్తాను. All these things I taught just for an inspiration. I'm showing you all these things. Okay, hope you enjoyed today class and hope you liked today's painting. So please remember, రేపటి నుంచి మనం త్వరగా వద్దాము. 2ంటికి షార్ప్ గా, అంటే షార్ప్ గా వస్తే I can share you more things. Okay, and painting పెద్దగా ఉన్నా కూడా 2 hours లో కంప్లీట్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఒక పెయింటింగ్ ఒక రోజులో కంప్లీట్ చేయాలంటే I need more time. Please be on time. 2 o'clock కి అందరు గ్యాదర్ అయ్యి. And all recorded videos are present. It is in the Light channel. You can check it over there. And please make sure to practice, share your paintings. If you are interested, make interest in the నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చేసి ఆ పెయింటింగ్స్ అన్ని ఈ రోజు పెయింటింగ్ రేపు పోస్ట్ చేయాలని ఏది లేదు. మీరు ఏది పెయింట్ చేసినా కూడా, ఇదే ఫ్లవర్ డిజైన్ పెయింట్ చేయొద్దు, ఏది చేసినా కూడా ఈ టెక్నిక్ తో పోస్ట్ చేయండి. I can review on it. Everyone can comment on you. Friends అవుతారు మీకు ఈ కమ్యూనిటీలో. సో దట్ విత్ అదర్ ఫ్రెండ్స్ యూ కెన్ షేర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో పెయింటింగ్ షేర్ చేసుకుంటే it is nothing but a sharing of knowledge. Okay, so with this we'll end today's class. Today again tomorrow again we'll come up with another new design. Thank you so much. Okay. సో అందరు ఫీడ్బ్యాక్ ఫిల్ చేయండి. ఆల్రెడీ లింక్ షేర్ చేస్తాము. సో ఎవ్రీడే అటెండెన్స్ తీసుకుంటూ ఉంటామండి. సో ఫీడ్బ్యాక్ ఫిల్ చేయడం మర్చిపోకండి.